ఫినాన్షియల్ ఫ్రీడమ్. మై డ్రీమ్ హౌస్ అండ్ కార్స్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అన్ని నెరవేరినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నా సక్సెస్ కి ఎంతో సహకరించిన యూనివర్స్ కి అనంత కోటి కృతజ్ఞతలు. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. రిలాక్స్. రిలాక్స్. ఈ రోజు నేను గొప్పగా భావిస్తున్నాను. నేను విజేతను. నేను గెలవడానికే పుట్టాను. ఎస్, నేను మనీ మ్యాగ్నెట్ ని. నేను చేయగలను, చేస్తాను. నేను చేయగలను, చేస్తాను. రిలాక్స్. రిలాక్స్. లీడర్స్, మళ్ళీ కూడా స్వచ్ఛమైన గాలి పీల్చి వదలండి. లాంగ్ బ్రీత్ తీసుకోండి లీడర్స్. స్లోగా వదలండి. స్లోగా వదలండి. ఓకే లీడర్స్, మీరు ప్రాణాయామం చేస్తూ ఉండండి. మరి ఇంతవరకు మీకు ఏం కావాలి అనేది చూడండి. డిసెంబర్కి ఒక అద్భుతమైన చెక్. ఆ చెక్ ఎంత కావాలి అనేది మీరు డ్రీమ్ అనేది గట్టిగా పెట్టుకోవాలండి. దానికోసం జపం చేయాలి, దానికోసం యాక్షన్ చేయాలి, దానికోసం పని చేయాలి. సో మరి డ్రీమ్ పెట్టేసుకుని నాకు టీం రావట్లేదు, నాకు పీవీ జరగట్లేదు, నా టీం ఎవరు నా మాట వినట్లేదు అని మీరు అంటూ ఉంటుంటే, మీరు డ్రీమ్ పెట్టుకోవడం ఎంత సత్యమో మీరు చెప్పిన మాటలు మాత్రమే యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతాయి. ఓకే. డ్రీమ్ పెట్టుకున్నారంటే టీం రావడం సత్యం. డ్రీమ్ పెట్టుకున్నారంటే అద్భుతమైన పీవీ జనరేట్ అవ్వడం సత్యం. ఎలాగ జరుగుతుంది అనేది అది మీకు సంబంధం లేదండి. మీరు ఓన్లీ పని మాత్రమే చేయాలి. యాక్షన్ మనం చేస్తూ, డైలీ బిజినెస్ ప్లాన్ చెప్తూ, డైలీ వెస్టీజ్ కోసం మాట్లాడుతూ, డైలీ మనం ఏది యాక్టివిటీ చేసిన తర్వాతే రిజల్ట్ కోసం చూడాలి మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కూడా నెగిటివ్ అనేది ఎక్కువ మాట్లాడొద్దు, మైండ్ లోకి రానియద్దు, నెగిటివ్ అనేది ఊహించుకోవద్దు. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టిన బిజినెస్ కాదండి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు అయితే పెట్టలేదండి. మనం ఎక్కడ కూడా డీల్ అవ్వడానికి మన మైండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన డ్రీమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా మనది ఓన్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ మనీ పరంగా ఇన్వెస్ట్ చేయట్లేదు. కాబట్టి హ్యాపీగా వెస్టేజ్ నవ్వుతూ చేయండి. అంత అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన గ్రేట్ అండి. ఎందుకంటే ఫెయిల్యూర్ లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ మీరు తీసుకుంటారు. అంటే మీరు ప్రయత్నిస్తున్నారనే అర్థం. మీరు ఫెయిల్ అవ్వట్లేదు, అసలు నెగిటివ్స్ రావట్లేదు అంటే అసలు వెస్టీజ్ అనేది మీరు ప్రయత్నించట్లేదని అర్థం. మీరు ఫెయిల్ అవుతున్నారు, ప్రతిరోజు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అంటే ఎస్, యూ కెన్ గుడ్ లీడర్. ఎందుకంటే ప్రతిరోజు మీరు ట్రై చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు. సో అందుకనే 100% మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతమైన సక్సెస్ వస్తుంది. మరి ఎలా వస్తుంది, ఇప్పుడు యూనివర్సల్ మనకి ఎలా ఇస్తుంది అనేది కూడా ఒక్కసారి మనవి విందామండి. వినండి చాలు లీడర్స్. మనిషి ఆలోచనలకి ఒక వైబ్రేషన్ ఉంది. ఆలోచన యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. సంకల్పం అడిగే వరకే నీ పని. అది ఎలా జరగాలి అనేది విశ్వం పని. మీరు బయటకు చెప్పడం వలన ఆ వైబ్రేషన్ విశ్వానికి కమ్యూనికేట్ అవుతుంది. మన గోల్ వెంబడి నడిపించబడుతుంది. అలాంటి వ్యక్తులనే యూనివర్సల్ మనకి పరిచయం చేస్తుంది. యూనివర్సల్ మీరు అడిగితే సాధించి సేధించి మీకు ఇచ్చే తీరుతుంది. యూనివర్సల్ కి ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. మనం దేనినైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన వద్దకు ఆకర్షించబడుతుంది. మీరు ఏదైనా పూర్తి విశ్వాసంతో కోరుకుంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి సంతోషకరమైన జీవితాన్ని మనం పొందుతున్నాం. ఎస్ అండి. ఫస్ట్ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ అప్లైన్ అండ్ లైఫ్ లైన్స్. మనకి హెల్ప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి థ్యాంక్ యూ చెప్పుకున్నామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ లీడర్స్, ఒక్కసారి హ్యాండ్స్ రబ్ చేయండి. మీ హ్యాండ్స్ రబ్ చేయండి. హ్యాండ్స్ తీసుకొచ్చి మరి ఐస్ మీద పెట్టుకోండి. ఐస్ రిలాక్స్డ్ గా ఒక మంచి చిరునవ్వుతో, అద్భుతమైన చిరునవ్వుతో ఐస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీ దగ్గర ఉన్న మనీతో ఒక్కసారి కళ్ళకి రెస్పెక్ట్ చేయండి. ఒక మంచి కిస్ చేయండి. నవ్వుతో ఒక మంచి కిస్ చేయండి. మనీ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటదండి. మనం ఎవరినైనా అంత మంచిగా లవ్ చేసినా, ఎవరికైనా రెస్పెక్ట్ చేసినా మన దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఇది అద్భుతమైన టిప్ అండి. సో ప్రతి ఒక్కరు నమ్మకంతో పాటిస్తే చాలా చాలా మిరాకిల్స్ చూస్తారు. సో ఏదైతే మీ దగ్గర సిఎండి వాటర్ ఉంది కదండి, నూనె కన్జ్యూమ్ చేయండి. ఒక 40 మినిట్స్ మేడం సెషన్ అయిన తర్వాత 40 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు 1 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేయండి. దాని తర్వాత మీకు నచ్చిన ఫుడ్ తినండి, ఏదైనా చేయండి. కానీ వెస్టీజ్ న్యూట్రిషన్స్ మీ దగ్గర ఉన్న అన్ని న్యూట్రిషన్స్ కలిపి అన్ని వేసుకోండి.
నైట్ వేయండి, మార్నింగ్ వేయండి. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల న్యూట్రిషన్స్ వాడితే మా యొక్క 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే అసలు మామూలు మనుషుల కన్నా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అనేది మనకి రాదు. అసలు ధైర్యంగా ఉండొచ్చు. వెస్టీజ్ ఇన్కమ్ తో పాటు అద్భుతమైన ఎన్నో కోట్లకు సంపద అయిన అద్భుతమైన ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ఇంత అద్భుతమైన ఎఫర్మేషన్ చేసుకోవడానికి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఒక్కసారి భగవంతుడికి మనందరం కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ మరి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్స్ కి కృతజ్ఞత చెప్పాల్సిందే. సో థ్యాంక్ యూ లీడర్స్. మరి ఈ రోజు మనం ఒక అద్భుతమైన సెషన్ వినబోతున్నామండి. మరి మేడం జూమ్ కోసం మేడం అంతలో మేడమే ఫోన్ చేసి మేడం మరి మా టీం నుంచి కూడా మేము ఒక జూమ్ ఇస్తాం ప్రతి వీక్ అని చెప్పి వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పుడు మనకి ఎక్కువ అవుతుందండి. మనకి వచ్చిన చిన్న విషయాలను పెద్ద విషయాన్ని ఇంకొకరికి మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంటే మన నాలెడ్జ్ మనలో ఉంచుకుంటే ఇంప్లిమెంట్ ఎలా జరుగుతుంది, ఇంకొకరు పాస్ ఎలా జరుగుతుంది, మనకు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది. సో మరి ప్రతి ఒక్కరు కూడా మీరు చిన్న పొజిషన్ ఉన్నారా పెద్ద పొజిషన్ ఉన్నారా కాదండి, నేనేం మీకు చెప్పగలుగుతాను అనేది అందరూ కూడా జూమ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు మీ ఎక్స్పీరియన్స్ అనేది 10 మందికి షేర్ చేయండి. ఎవ్వరూ కూడా ఇది టెన్షన్ పడేది కాదు. ఇక్కడ ట్రైనింగ్ అయితే 2000 పీపుల్ మధ్య మీరు మాట్లాడే వాళ్ళు అవుతారు. ఈ రోజు పీబీఎం గారు చూడండి, ఒక జూమ్ ఇస్తేనే 1000 పీపుల్ అటెండ్ అవుతున్నారు. పీబీఎం గారు మరి ఆవిడకి ఏముందండి, ఎడ్యుకేషన్ లేదని ఆవిడ భయపడలేదండి. ఆవిడ ఆవిడ వాయిస్ లో దమ్ ఉంది. ఆవిడకి ఒక ఫైర్ ఉంది. ఆవిడకి ఒక అద్భుతమైన ఇన్కమ్ ఉంది. నేను చేయగలనని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడైనా ఏ దగ్గరైనా అద్భుతమైన సెషన్స్ ఇవ్వగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అలా ముందుంటే ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వస్తారో అప్పుడు మాత్రమే లక్ష్మి మనల్ని వరిస్తుంది. లీడర్ అనే వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి. అందులో ఫస్ట్ క్వాలిటీ ఖచ్చితంగా ప్రతి దగ్గర కనిపించాలి, ప్రతి దగ్గర వినిపించాలి. మీకు బ్యాక్ సైడ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మీ టీం చూడరండి. నా టీం లీడర్ నా మెంటర్ ఎంత గట్స్ గా ఉన్నారు, ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎంత వరకు నాకు సపోర్టింగ్ చేయగలుగుతున్నారు అనేది మాత్రమే మీ టీం గమనిస్తారు. అందుకనే మీకు నెట్వర్క్ పెరగాలి, మీ టీం పెరగాలి అంటే యాజ్ ఏ అప్లైనర్ గా మెంటర్ గా మీరు ఫస్ట్ ముందుంటే ఖచ్చితంగా మీలాగే మీ టీం కూడా నడుస్తుంది లీడర్స్. మరి అలాంటి అద్భుతమైన ఈరోజు సెషన్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చిన మరి సరస్వతి మేడం, ఎంతో మంది లీడర్స్ ని చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఒక అద్భుతమైన డ్రీమ్ పెట్టుకొని సిస్టమ్ లోకి రావడం జరుగుతుంది. కానీ ఎన్నో రకాల ఛాలెంజెస్ అంటే చూడండి, ఆ సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చినా మనలో ప్రాబ్లం వచ్చినా ఏది ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వెస్టేజ్ కిట్ చేస్తాం. కానీ బయట అంతా ప్రాబ్లమ్స్ ఉండి అప్లైనర్స్ తో కూడా స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా ఎటువంటి బ్యాక్ సైడ్ అడుగు వెయ్యకుండా ఈ రోజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నించోబెట్టుకొని టీం అందరికీ కూడా ఒక మెంటర్ గా, ఒక రైట్ మెంటర్ గా, ఒక అద్భుతమైన లీడర్ గా, తాళ్లపాలెంలో ఒక మంచి స్టేజ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ గా ఒక 42,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకొని ఈ రోజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానంలో ఉన్న మన సరస్వతి మేడం కి, స్టార్ డైరెక్టర్ సరస్వతి గారికి ఈ రోజు అందరం కూడా చక్కగా ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా వెల్కమ్ చెప్పుకుందామండి. మా అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని మేడం కి వెల్కమ్ చెప్పండి లీడర్స్. మేడం వెల్కమ్ మేడం, మిలీనియస్ మీటింగ్ కి గ్రాండ్ వెల్కమ్ మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ లీడర్స్ మేడం. మీ వెల్కమ్ ఎలా ఉండాలంటే మరి వచ్చిన వాళ్ళకి జోష్ రావాలి. అందరు వెల్కమ్ గ్రాండ్ అమ్మా. వెల్కమ్ చెప్పండి లీడర్స్. సరస్వతి అమ్మ వెల్కమ్. సరస్వతి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సూపర్ మేడం. సూపర్ లీడర్స్. వెల్కమ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ Very గుడ్ లీడర్స్. మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. సూపర్ good సూపర్ morning. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ లీడర్స్ ఎక్సలెంట్ అండి మీరు అందరూ. వెరీ గుడ్ థ్యాంక్ యూ. మార్నింగ్, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. Madam, very good morning, madam. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అందరూ కూడా మంచిగా అద్భుతంగా ఇన్వైట్ చేశారండి. మరి మెసేజ్ రూపంలో కూడా మేడం కి మీరు పెట్టొచ్చు లీడర్స్. మీకు ఎవరైతే మీ టీం లీడర్ ఎవరైతే ఫోన్ చేసి మీకు జూమ్ కి లేపుతున్నారో వాళ్ళకి ఒక్క మంచి విషయం చెప్పండి. మేడం అండ్ సార్, రేపటి నుంచి మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఎందుకంటే నేనే ఇంకొకరికి చేసి నేను కూడా నా టీంతో జూమ్కి వస్తానని ఒక విషయం చెప్పండి. ఎప్పుడు కూడా అప్లైనర్ ఫోన్ చేసే వరకు ఉండొద్దు. ఇది మళ్ళీ మనం పాటిద్దాం. మీరు మీతో పాటు ఒక ఇద్దరినైనా జూమ్కి తీసుకొని రండి. 100 మెంబర్స్ జూమ్ అవ్వాల్సిందే.
అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మా డియర్ లీడర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా అప్లైనర్ ఫోన్ చేసిన తర్వాత మనం లెగ్స్ జూమ్ కి ఆల్రెడీ అయిపోయింది ఆ స్టేజ్. మీరు కిడ్స్ నుంచి కొంచెం పై స్టేజ్కి వచ్చారు. మీ అప్లైనర్ కి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే, మేడం అండ్ సార్ రేపటి నుంచి మీరు నాకు చేయదు, నేనే మా టీం కి చేస్తానని చెప్పి డూప్లికేషన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఒక ఇద్దరినైనా తీసుకోండి. ఎవ్వరు కూడా టీం లేకుండా రావద్దండి. మీ టీం ఎన్ని మెంబర్స్ వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం, మీ టీం మెంబర్స్ కోసం మాట్లాడుతూ స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. మ్యూట్ ఆన్ చేసుకోండి సరస్వతి గారు. ఎస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మళ్ళీ మేడం గారు నాకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే జూమ్ అనేది చెప్పడానికి మాట్లాడడానికి మనం భయపడుతూ ఉంటే ఇంకా వెనక్కే ఉండిపోతాం. ఎప్పటికీ కూడా మనం ప్రతి టీం వాళ్ళు కూడా ఆ జూమ్ సెషన్ ఇచ్చే ముందు ఆలోచించకుండా ప్రతి ఒక్కరం కూడా మనం ఏదైతే తెలుసుకున్నామో ఏదైతే నేర్చుకున్నామో ఆ ఒక్క విషయాన్ని ప్రతిరోజు జూమ్ లో కొత్త వాళ్ళు అటెండ్ అవుతున్నారు కనుక మనం చెప్పేది కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ కోసమైనా సరే మనం ఏదైతే నేర్చుకున్నామో తప్పనిసరి జూమ్ సెషన్ అనేది ఇవ్వడానికి ప్రతి ఒక్కరం ముందుకొద్దాం లీడర్స్. మరి ఈ రోజు నాకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మేడం కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అదే విధంగా నా జూమ్ సెషన్ వినడానికి ఎంతమంది లీడర్స్ ఎర్లీగా లేచి కూర్చున్నందుకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ ఎంత గ్రేట్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చినటువంటి సునీల్ కుమార్ సాహు సార్, గౌతమ్ బాలి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకుంటున్నానండి. నెక్స్ట్ అదే విధంగా సునీల్ కుమార్ సాహు సార్ మనందరికీ గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చండి. ఆయన చేస్తున్న వర్క్ ఏ రకంగా చేశారో, ఆయన ఎలా సిస్టమ్ లో ముందుకు వచ్చారో, అదే విధంగా ఆయన అడుగుజాడల్లో మనం కూడా ఆయన చేసినటువంటి వర్క్ ను తెలుసుకొని ఆయనతో పాటు మనం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని ఆసక్తితో నడుస్తున్నాం. ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ఒక్కసారి మనందరం సునీల్ కుమార్ సాహు సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేద్దామండి. పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా తెలియచేయవచ్చు లీడర్స్. ఎందుకంటే ఆయన ఈరోజు తక్కువ ఇన్కమ్ అంటే ఆ ఎక్కడో ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తూ 10,000 రూపాయలు తీసుకున్నటువంటి లీడర్ ఈ రోజు గ్రేట్ లీడర్. మన కంపెనీలో విఎంసి మెంబర్ గా చక్కగా మనందరి అప్లైనర్ అండి. ఆయన ఈరోజు చక్కటి ఇన్కమ్ 12 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. మరి అతను తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదని తపనతో మనం చేస్తే ఖచ్చితంగా మంచి అచీవ్మెంట్ మంచి ఇన్కమ్ అని మనం కూడా తీసుకుందాం లీడర్స్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా థ్యాంక్ యూ లీడర్స్. మరి నా పేరు సరస్వతి. కొత్త వాళ్ళ కోసం ఒకసారి నేను నా టెస్టిమోనీ ఇస్తానండి. నా పేరు సరస్వతి. నేను తాళ్ళపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. స్టార్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మంచి పొజిషన్ అని చెప్పుకుంటానండి. ఎందుకంటే మన సిస్టంలో స్టార్ డైరెక్టర్ గా 43,000 తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఈ సిస్టమ్ కి రాకపోతే నేను ఇంతకు ముందు ఒక టైలరింగ్ గా ఇంట్లో ఉంటూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉండిపోతూ పిల్లలకి చూసుకుంటూ పెద్దవాళ్ళకి చూసుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఈ సిస్టమ్ లోకి వచ్చి ఎన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నానంటే, ఒకటి ఆరోగ్యపరంగా ఆరోగ్యం పొందుకున్నానండి. 2 ఆదాయం పరంగా ఆదాయం తక్కువైతే ఆదాయాన్ని నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యమేనండి. ఆరోగ్యపరంగా నేను చాలా నష్టపోయాను. 1 కాదు 2 కాదు, నాకున్నటువంటి సమస్యలు ఒక్క ప్రాబ్లంతో వాటికి తోడుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడడంతో నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా రకాలుగా వచ్చాయి. బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడ్డాను. అదే విధంగా పిసిఓడి ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డాను. పీరియడ్స్ రాకపోతే కూడా టెన్షన్ పడ్డాను. మైగ్రేన్ హెడ్ఏక్ తో సతమతం అయిపోయాను. థైరాయిడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని డాక్టర్స్ చెప్పడంతో ఇంకా ఎంత తక్కువ వయసులో ఇన్ని రకాల జబ్బులకి బలైపోతే ఇక నేను పిల్లలని ఎలా చూసుకోగలను, పిల్లలకి మంచి ఫ్యూచర్ ని అందించగలమా అనే ఒక భయాందోళనతో ఉన్న టైంలో నాకు ఈ సిస్టమ్ పరిచయం అయిందండి. ఈ సిస్టమ్ పరిచయం అయిన తర్వాత నేను నా హెల్త్ కి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ఏవైతే మా అప్లైనర్ ఇచ్చారో అవే సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఆ సప్లిమెంట్స్ ని యూజ్ చేసుకుంటూ ఈ రోజు ఆరోగ్యం చాలా చక్కగా మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చండి. ఈ రోజు నా ఆరోగ్యం హ్యాపీగా కోలుకున్నాను. అదే విధంగా నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ ప్రోడక్ట్ వాడుకొని
హెల్త్ పరంగా బెనిఫిట్ పొందుకున్నారండి. మా హస్బెండ్ కి విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఆయన మన ప్రోడక్ట్ వాడుకొని గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకున్నారు. అదే విధంగా వెయిట్ తో ఇబ్బంది పడుతూ ఉంటే వెయిట్ కి కూడా వాడారు. వెయిట్ లాస్, ఒక్క ఫ్లాక్స్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ తోనే ఆయన వెయిట్ లాస్ అయ్యారు. నెక్స్ట్ అదే విధంగా మా బాబు మా బాబుకి కూడా గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిందండి. గ్యాస్ ట్రబుల్ తో పాటు చిన్న చిన్న గ్యాస్ ట్రబులే కదా అనుకుంటామండి. గ్యాస్ ట్రబుల్ అని నసరత్ చేస్తే అది చాలా పెద్దది అవుతుందండి. గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిన ఒక 3-4 months కే బాబుకి పేగు వరపు వచ్చింది. పేగు వరపు కూడా బయట ఎన్నో మెడిసిన్స్ వాడాము ఈ సిస్టమ్ లో రాకముందు. ఎన్ని మెడిసిన్స్ వాడినా ప్రాబ్లం అయితే బాబుకి క్లియర్ అవ్వలేదు. ఈ సిస్టమ్ లో పరిచయం అయిన తర్వాత, ఈ సిస్టమ్ లో ప్రోడక్ట్స్ పరిచయం అయిన తర్వాత నాతో పాటు నా హస్బెండ్ తో పాటు బాబుకి కూడా ఎందుకు పెట్టకూడదు అనేసి నేను తనకి ఏ సప్లిమెంట్స్ యూస్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందో తెలుసుకొని బాబుకి కూడా ప్రోడక్ట్ పెట్టడం జరిగిందండి. బాబుకి పేగు వరకు ఈ రోజు చాలా బాగా తగ్గిపోయిందండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకుంటేనే బాబుకి ఆ పేగు వరకు చుట్టూ మంట వచ్చేసేది. ఆ మంట ఒక దగ్గర కాదండి, కడుపులోని ప్లస్ కడుపులో వచ్చే మంట వెనక వెన్నుపూసకి మొత్తం తన వీప్ అంతా కూడా మండిపోతుంది మమ్మీ, నాకు అసలు ఇదంతా నొప్పి కూడా వస్తుందని చెప్పేవాడండి. అలాంటి బాబుకి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోతే ప్రతిరోజు టాబ్లెట్ వేస్తేనే ఫుడ్ తీసుకోగలిగేవాడు. మరి నా బాబుకి కూడా చక్కగా ఈ ప్రోడక్ట్ వల్ల ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ రోజు డేర్గా బాబుని ఇక్కడ దగ్గరలో, నా దగ్గర లేడండి నా కొడుకు, మదురైలో చదువుతున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. అంత దూరం నేను ఈ సిస్టమ్ లోకి వచ్చి ప్రోడక్ట్స్ వాడకపోయినా, ఈ సిస్టమ్ లో వర్క్ చేయకపోయినా మా బాబుని అంత దూరం నేను పంపించలేకపోదునండి. ఎందుకంటే ఒకటి, ఆరోగ్యపరంగా మన ప్రోడక్ట్ ఉపయోగించుకొని ఆ పేగు వరపు అండ్ గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ తెచ్చుకోగలిగాము. మరి ఈ రెండు కంట్రోల్కి రావడంతో బాబుకి హెల్త్ పరంగా చాలా బాగుందనే ధైర్యం వచ్చింది ఫస్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మదురైలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు బాబు, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు బాబు 4th years కి కూడా 14 లక్షల రూపాయలు ఫీజు కట్టాలండి. మరి అంత ఫీజు కడుతున్నామంటే, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదండి. అలాగని నెల వచ్చేసరికి ఆయన 1,00,000 రూపాయల శాలరీ అసలు కానే కాదు. ఆయన చేసేది సింపుల్ గా చిన్న జాబ్ అండి, ఒక ప్రైవేట్ సెక్టర్ లో చేస్తున్నారు. దాంట్లో మా వారికి నెల వచ్చేసరికి 20,000 రూపాయలు ఆదాయం ఇస్తారు. 20,000 రూపాయల ఆదాయంతో బాబుని అంత దూరం పంపించగలమా అంటే పంపించలేమండి. నెక్స్ట్ ఇంకొకటి, ఆస్తులు ఉండొచ్చు కదా అనుకుంటారు చాలా మంది. ఆస్తులు అంటే కొన్ని వందల ఎకరాలు కానీ, లేదా 5-6 బిల్డింగ్లు కానీ, ఇలాంటివి ఏమీ కూడా నాకు లేవండి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అమ్మ వాళ్ళు అంతే, అలానే అత్తయ్య వాళ్ళు కూడా అంతే. బ్రతకడానికైతే ఆరోగ్యపరంగా ఆదాయంతో చక్కగా మన సిస్టమ్ చాలా మంచి ఆపర్చునిటీని అందరికీ అందిస్తుందండి. ఈ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అని చెప్పొచ్చు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఫస్ట్ లక్షాధికారులు అవుతాం, తర్వాత కోటీశ్వర్లు అవుతాం అనే నమ్మకం ఈ సిస్టమ్ నాకు పరిచయం చేసిందండి. మరి ఈ రోజు మా బాబుని అంత దూరంలో చదివించడానికి గల కారణం ఏంటంటే, నేను లేకపోయినా వెస్టేజ్ సప్లిమెంట్ బాబు యూజ్ చేసుకుంటున్నాడు. వచ్చినప్పుడల్లా తనకి ఏదైతే ఇవ్వాలో అవి పంపిస్తాను. హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నాడు అనే ధైర్యం ఒకటి. రెండు, బాబు ఫీజు కట్టడానికి మా వారికి నేను సపోర్ట్ అయ్యానండి. ఈ రోజు ఈ సిస్టమ్ లో నేను ఉన్నాను గనక. ఇదే నేను బయట ఉంటే, ఇప్పుడే చెప్పాను, వెనక తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, అత్తమామలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. ఉండడానికి ఆ నీడ కానీ, బ్రతకడానికి మార్గం కానీ పర్వాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలాగుంటాం మనందరికీ తెలుసు. అంతవరకు అయితే బాగానే ఉంది. కానీ నేను తక్కువ చదువుకున్నానండి. నేను చాలా తక్కువగా, అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మా పేరెంట్స్ చదివించడానికి ముందుకి సపోర్ట్ చేయలేదు. నేను 7th క్లాస్లోనే నా చదువుని ఆపేయడం జరిగింది. 7th క్లాస్లో ఆపేసి మ్యారేజ్ చేస్తారండి. అంత తక్కువ చదువు ఈ రోజు అసలు నిజం చెప్పాలంటే ఏదైనా ఒక జాబ్ కానీ, లేదా మన పిల్లలకి మనం మళ్ళీ తిరిగి వాళ్ళకి చదివించుకోవాలన్నా కూడా అసలు సరిపోదండి. అందుకు నా ఆలోచన ఏంటంటే, మా పిల్లలిద్దరూ కూడా బాగా చదువుకోవాలి, మేమిద్దరం కష్టపడి మా పిల్లలిద్దరిని చదివించాలని నాకు మంచి ఆసక్తి అండి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ మీద నేను అవే ఆశలు పెట్టుకున్నాను. చాలా బాగా చదివించుకోవాలి పిల్లలని. చదివించాలని ఆశ అయితే ఉండేది కానీ చేయి సహకరించేది కాదండి ఒకప్పుడు. కానీ ఈ రోజు సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత చదివించాలనే ఆశతో పాటు చదివించడానికి చెయ్యి కూడా సపోర్ట్ చేస్తుందండి. దట్ ఈజ్ వెస్టేజ్ ద్వారా. అందుకే నేను ఇంత డేర్గా మా పిల్లలు చదివించుకోవడానికి చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నెక్స్ట్ అదే విధంగా ఈ రోజు నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా లైఫ్ లైన్స్
నెంబర్ 1 లీడర్ గా చెప్పొచ్చండి. నా లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు నన్ను అడిగినా, లేదా నేను ఒక సలహా వాళ్ళకి ఇచ్చినా, హ్యాపీగా మేడం మీరు ఏది చెప్తే అదే చేద్దాం, ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టే చేద్దాం, మీలాగే మేము మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనేటటువంటి అనేటటువంటి గ్రేట్ లీడర్స్ అండి. ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ గా 43,000 రూపీస్ తీసుకుంటున్నానంటే నా ఒక్కరి గొప్పతనం అయితే కాదండి. నా లైఫ్ లైన్స్ అందరి సపోర్ట్ తో, వాళ్ళందరి చక్కటి వర్క్ తో ఈ రోజు నేను ఎంత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో నా లైఫ్ లైన్స్ కూడా నాలాగనే మంచి ఇన్కమ్ వాళ్ళకి కూడా ఇప్పించాలని, చక్కగా వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పాటు ఆదాయం అందించాలనే డ్రీమ్ తో నేను వర్క్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా స్టార్టింగ్ అందరికీ కూడా సింగిల్ ఎల్ఓబితో మంచి ఇన్కమ్ అండి. సింగిల్ ఎల్ఓబితో ఒక సిల్వర్ గా ఉన్నా, ఒక గోల్డ్ గా ఉన్నా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే లేడీస్ ఖాళీగా ఉండిపోతూ నెల వచ్చేసరికి కనీసం 10 నుంచి 15 వేల మధ్యలో మేము అసలు ఏమి తీసుకోలేకపోతున్నాం అనుకోకుండా, సింగిల్ ఎల్ఓబితో ఒక సిల్వర్ గా కానీ, ఒక గోల్డ్ గా కానీ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి, నా టీంలో ఉన్న లీడర్స్ అందరికీ ఆ ఇన్కమ్ నేను ఇప్పించడం కోసం నేను తపనతో వర్క్ చేస్తున్నానండి. ఖచ్చితంగా వాళ్ళందరినీ నన్ను నమ్ముకుని నించున్న లీడర్స్ అందరికీ కూడా వాళ్ళ ఇన్కమ్ నేను ఇప్పిస్తానండి. వాళ్ళతో పాటు నేను కూడా శ్రమిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు మీ అందరి సపోర్ట్ తో ఎంత చక్కటి ప్లాట్ఫామ్ లో ఎంత మంచి అచీవ్మెంట్ తో ఎంత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. లైఫ్ లైన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను లీడర్స్. మరి ఈ రోజు నా లైఫ్ గురించి, నేను చేస్తున్న వర్క్ గురించి చెప్పడం జరిగింది. అదే విధంగా నేను ఎంత డేర్ గా ఉన్నానంటే కారణం కేవలం పవర్ ఆఫ్ వెస్టేజ్ అని చెప్పొచ్చండి. వెస్టేజ్ సిస్టమ్ లో రాకముందు ధైర్యంగా మాట్లాడడం అంటే తెలిసేది కాదు. అదే విధంగా ఈ సిస్టమ్ పరిచయం కాకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతంలో హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండిపోయేదాన్ని. ఈ రోజు ఈ సిస్టమ్ కి వచ్చిన తర్వాత ఒకటి రికగ్నేషన్ అనేది ప్రతి మనిషి లైఫ్ లో కూడా రావాలనే కోరుకుంటామండి. ఎందుకంటే మనం ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఎన్ని రకాల పనులు, మంచి పనులు, ఎన్నో మంచి పనులు, ఒక ఫుడ్ విషయంలో కానీ, ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ విషయంలో కానీ ఎన్నో రకాల పనులు చేసిన మనల్ని ఎవ్వరు పొగడ్డం కానీ, అభినందించడం కానీ, నెక్స్ట్ అదే విధంగా సాల్వా వేసి ఒక బొకే ఇవ్వడం కానీ, ఇలాంటివేవి కూడా మన ఫ్యామిలీలో ఎవరు ఇవ్వరండి. కానీ ఈ రోజు ఈ సిస్టమ్ లో అడుగు పెట్టిన తర్వాత చక్కగా ఫస్ట్ మనం ఆ ఆరోగ్యం ప్లస్ ఆదాయంతో పాటు రికగ్నేషన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అదే విధంగా మన కంపెనీ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ అందిస్తుంది. ఎక్కడైనా బయట సెక్టర్ లో జాబులు చేసేవాళ్ళు అన్ని రకాల ఆదాయాలు తీసుకోరండి. ఈ రోజు మరి ఈ సిస్టమ్ లో టీమ్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇంతవరకు నేను వెళ్ళగలిగానండి. మరి మిగతా ఫండ్స్ కూడా తీసుకోగలమనే ధైర్యం వస్తుందా రాదండి? ప్రతి ఒక్కరిలో కూడా వస్తుందండి. ఒక్క ఫండ్ కి మనం అచీవ్ అయితే మిగతా ఫండ్స్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకోవడానికి చాలా హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని ఆదాయములు మనం తీసుకోవచ్చండి. మరి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే బయట ఎక్కడైనా ఉంటే ఇన్ని రకాల ఆదాయములు తీసుకోపోదు. నెక్స్ట్ అదే విధంగా రికగ్నేషన్ అనేది అసలు ఎక్కడా జరగదండి. మరి మనం మన సిస్టమ్ లో పిన్ టు పిన్ ప్రతి అచీవ్మెంట్ కి కూడా హ్యాపీగా రికగ్నేషన్, మన అప్లైనర్స్ మనల్ని ఎంతో అభిమానంతో ఆహ్వానించి ఆ వాళ్ళ హక్కున చేర్చుకొని మరి మనకి సన్మానం చేసి మనం గౌరవించి పంపిస్తుంటే నిజంగా ఆ రోజు అంతా మనకి నిద్ర పట్టదండి. ఎందుకు పట్టదంటే ఆనందోత్సవం, నిజంగా ఆనందం, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాంటి ప్లాట్ఫామ్ దయచేసి ఏ ఒక్కరూ కూడా చెయ్యలేకపోతున్నాము, ఈ వర్క్ చాలా కష్టంగా ఉంది, ఎప్పటికి మనకి ఇన్కమ్ వస్తుంది, మనం కూడా మిగతా వాళ్ళ ఇన్కమ్ తీసుకోగలమా అనే నెగిటివ్ ని మన మైండ్ లోకి తెచ్చుకోవడం కానీ, ఏ ఒక్కరూ కూడా ఇది చేయలేకపోతున్నామని కానీ ఆలోచన అనేది ఎవరి మైండ్ లో పెట్టొద్దు లీడర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యమైనా ఖచ్చితంగా ఈ సిస్టమ్ లో మనం నెగ్గే తీరుతామండి. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇంట్లో ఎన్నో రకాల పనులు ఉంటాయి. అందరికీ పుట్టుకతో ప్రతి పని నేర్చుకొని ఎవరో రారండి. ప్రతి పని కూడా పుట్టుకతోనే నేర్చుకొని అయితే రారు. మనం స్టార్ట్ అయిన తర్వాత, ఎదిగిన తర్వాత, పెద్దవాళ్ళం అయిన తర్వాత కొన్ని ఆలోచనలతోటి కొన్ని అలవాట్లు మార్చుకుంటూ మన పెద్దవాళ్ళు చూస్తూ ప్రతి పని పిన్ నేర్చుకొని ఈ రోజు వాటిని అమల్లోకి తెచ్చిపెట్టుకున్నప్పుడు, అదే విధంగా చదువు కూడా అంతే, నేర్చుకుంటూనే చదువుతా ఉంటారు. అలానే ఈ రోజు ఈ సిస్టమ్ నిజంగా చదువు లాంటిదేనండి.
ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుందాం. నెక్స్ట్ మనం సిస్టమ్ లోకి వెళ్తే ఎదుటి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయం మన అప్లైనర్స్ మనకి నేర్పిస్తున్నారు. అదే విధంగా వీక్లీ మీటింగ్స్ కి వెళ్ళడం వల్ల మనకి అక్కడ సిఎన్టి ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. మంత్లీ వన్స్ మనకి సన్మానం కార్యక్రమం చేసేటప్పుడు మేడం గారు వాళ్ళు ఎవరెవరు ఏ ప్రోడక్ట్ వాడుకుంటే రిజల్ట్ వచ్చాయో అక్కడ టెస్ట్ మోనీస్ చూస్తున్నాము. ఇలా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన డైరీ పెట్టి నేర్చుకుంటూ మనం ఏదైతే నేర్చుకున్నామో అదే సిస్టమ్ ని మన లైఫ్ లైన్స్ కి పరిచయం చేస్తూ మంచిగా మనం కూడా టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ టీంని పెంచుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. లీడర్స్ ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ జూమ్ లో ఉన్నటువంటి లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్ తో మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చానండి. ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది చెప్పే ముందు ఆ ప్రోడక్ట్ మనకి ఎంతగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దామండి. ప్రోడక్ట్ నేమ్ అయితే ఇంకా చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం చూద్దామండి. ఈరోజు శరీరానికి అవసరమైన ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తున్నామండి? ఎవ్వరం చేయట్లేదండి. మన శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అయితే మనం చేయలేదు. నెక్స్ట్ అదే విధంగా సరైన వర్క్ లేకపోవడం, శరీరానికి సరైన వర్క్ లేకపోవడం. ఈరోజు మనం అంటే వర్క్ చేసుకొని సిస్టమ్ లోకి వచ్చి హ్యాపీగా ఇంటి దగ్గర అన్ని చేసేసుకొని ఫీల్డ్ కి వెళ్ళడం రావడం, కొంతలో కొంత మనకి ఎక్సర్సైజ్ ఉంటుందండి. కానీ అసలు ఎక్సర్సైజే లేకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ అదే విధంగా ఆహారపు అలవాట్లు. ఈ రోజు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు చాలా రకాలుగా మారిపోయింది. మనం తినే ఫుడ్ అంతా కూడా కొన్ని రకాల టేస్ట్ల కోసం ప్రాసెస్ తయారీ పద్ధతులు మార్చేసుకుంటున్నారు ఎంతో మంది టేస్ట్ కోసం. అది కూడా మన ఆరోగ్యానికి హాని చేస్తుందండి. నెక్స్ట్ అదే విధంగా జంక్ ఫుడ్స్ కూడా మన శరీరానికి హాని చేస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కూడా అంతేనండి. నెక్స్ట్ అలానే ఇలాంటి ఆహారపు అలవాట్లు పద్ధతి పూర్తిగా ఈ రోజు మనందరిలో కూడా ఎక్కువగా మార్పు వచ్చిందండి. అలానే మన చుట్టుపక్కల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలా అనేక రకాల ఆహారపు అలవాట్లు మార్చుకొని పూర్తిగా ఫాస్ట్ ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి, ఆయిల్ ఫుడ్ కి మనం అలవాటు పడ్డాం. మరి ఒక్కసారిగా ఈ రోజు ఈ ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని జరుగుతుంది, ఈ ఫుడ్ మనం మానేయండి అని అంటే ఎవ్వరూ మానేలేరండి. టేస్ట్ కి పూర్తిగా అలవాటు పడిపోయారు పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, అదే విధంగా ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళతో సహా నోటి రుచి కోసమే చూస్తున్నారు. మరి ఇలా చూస్తూ ఇన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మన శరీరం పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుందా లేదా? ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుందండి. అదే విధంగా డిస్టర్బ్ అవడంతో పాటు అనేక రకాల జబ్బులకి ప్రతి ఒక్కరూ కూడా బలవుతున్నారు. మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. మనం తిరుగుతున్నటువంటి వాతావరణం చుట్టూ పొల్యూషన్ లేకుండా అసలు ఎక్కడా కూడా లేదు. మరి వీటన్నిటిని మనం చూస్తూ ఉండడంతో మన శరీరం పూర్తిగా మలిన పదార్థాలతో డిస్టర్బ్ అయిపోయే ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మలిన పదార్థాలతో డిస్టర్బ్ అయ్యే ఉంటుంది. మరి ఇలాంటి మలిన పదార్థాలు మన బాడీలోకి చేరిన తర్వాత ఈ మలిన పదార్థాలని బయటకు పంపించడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు సరైన ఎక్సర్సైజ్ చేస్తున్నామా, అదే విధంగా సరైన వర్క్ మన శరీరానికి అందిస్తున్నామా? లేదండి, ఎలాంటి వర్క్ అందించట్లేదు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయట్లేదు. సెకండరీ లైఫ్ విధానం అంటే ఏంటంటే ఎక్కువగా ఎండ తగలకుండా గానీ, నెక్స్ట్ అదే విధంగా ఏసీ అనేటటువంటి పద్ధతికి అలవాటు పడిపోవడం కానీ, నెక్స్ట్ పూర్తిగా సుఖజీవనం అనేది బాగా అలవాటు పడిపోయారండి. అలా ఎక్కువగా ఎవరైతే అలవాటు పడ్డారో అలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని రకాలు సమస్యలు చాలా ఎక్కువగా తలెత్తుతున్నాయి. వాళ్ళని మనం ఇప్పుడు ఈ రోజు ఎంతో మందిని మనం ఎదురు చూస్తున్నామండి, ప్రతి సమస్య కూడా చెప్పుకుంటూ. వీటన్నిటితో పాటు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు మారిపోవడంతో క్యాన్సర్ ప్రాబ్లం కూడా లేడీస్ కైనా, జెంట్స్ కైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎంతో మందిలో మనం చూస్తున్నాం. అలానే ఈ సమస్యలన్నిటితో పాటు మనం ఎంతో సతమతం ఉంటున్నాం. కానీ మన శరీరంలో చేరినటువంటి మలిన పదార్థాలని బయటకు పంపించే పద్ధతి మనం ఎవ్వరం కూడా అలవర్చుకోలేకపోతున్నామండి. మరి ఈ మలిన పదార్థాలు బయటికి పోవాలంటే చాలా రకాల ప్రాసెస్, ఎక్కువ శాతం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అదే విధంగా వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, సరైన వర్క్ మన శరీరానికి అందించవచ్చు. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా మనం చేయలేకపోతున్నాం. పైగా ఇటువంటి సమస్యలన్నీ కూడా మన శరీరానికి రాకుండా ఉండాలి, మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి తలెత్తకుండా ఉండాలి అంటే
మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ కూడా మనం అందించాలండి. నిజంగా మనం ఇమ్యూనిటీ అనేది ఈ రోజు చాలా తక్కువగా ఉందండి. అసలు అందించడానికి సరైన ఆహారపు పద్ధతులు కానీ, సరైన వాతావరణంలో కానీ మనం లేము. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు మారిపోయి, అదే విధంగా మనం ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ కూడా, వాతావరణం కూడా. నెక్స్ట్ అదే విధంగా మనం తీసుకునే గాలితో పాటు మనం తీసుకునే నీళ్లు పొల్యూషన్. ఈ రోజు పొల్యూషన్ లేని వాటర్ తీసుకుంటున్నామండి? తీసుకోలేదు. ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే పొల్యూషన్ లేకుండా నేను తీసుకుంటున్నానంటే ఏంటది అంటే మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారండి. ఈ రోజు మినరల్ వాటర్ ఎలా ఉందంటే పద్ధతి పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి ఎక్కడో జీరోలో ఉన్నటువంటి డస్ట్ ను కూడా క్లీన్ చేసే పద్ధతే. కానీ అంత జీరోలో ఉన్నటువంటి డస్ట్ ను కూడా క్లీన్ చేస్తుంది అంటే మిషనరీ వాటిలో 10 రకాల కెమికల్స్ వేసి, చూడండి బాగా గమనించండి, మినరల్ వాటర్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు ఈ రోజు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు మినరల్ వాటర్ ఆపేసుకొని, అదే విధంగా మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మినరల్ వాటర్ ని తీసుకోవడం అనేది బెటర్ కాదు అని ప్రతి ఒక్కరికి మనం తెలియజేయచ్చు. ఎందుకంటే 10 రకాల కెమికల్స్ ఆ మినరల్ వాటర్ లో వేసి మినరల్స్ మొత్తం అంతటిని ఫిల్టర్ చేసి మనకి ఎవరికైతే మనకి వాటర్ కావాలో వాళ్ళకి అందిస్తారండి. మరి అలాంటప్పుడు ఆ వాటర్ లో పూర్తిగా మినరల్స్ అనేవి కూడా పోతున్నాయి కదా. ఇంకా వాటర్ మనం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ప్లస్ ఇంకొకటి, ఈ ఇన్ని రకాల కెమికల్స్ వేయడం వల్ల మన బోన్స్ పూర్తిగా వీక్ అయిపోతాయండి. బోన్స్ లోపల అంటే చూడడానికి మనం బాగానే కనిపిస్తాము, కాకపోతే ఈ వాటర్ మనం తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకు తెలియకుండానే మన శరీరం లోపల ఉన్నటువంటి బోన్స్ అన్ని కూడా చెదపురుగు అంటారు కదండి, చెద తినేసినట్టు బోన్స్ ని పూర్తిగా కొంచెంగా పాడు చేయడానికి కూడా అవకాశం ఉంటది. మరి అది ఎలా అంటే మనం ఏం చేస్తున్నామంటే మినరల్ వాటర్, ఈ రోజు మనం తీసుకునే వాటర్ సరైనది కాదు కదా, అందుకే మేము మినరల్ వాటర్ తీసుకుంటున్నామండి అని ఎంతో గర్వంగా చెప్తామండి. కానీ ఆ మినరల్ వాటర్ లో కూడా మన శరీరానికి కావలసినటువంటి బెనిఫిట్ ఏది కూడా మనం అందించలేకపోతున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఓవరాల్ గా పూర్తిగా మన శరీరం శ్రేయస్ కోసం అండి ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీ మనకు అందించిందండి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ అండి. ఇప్పటి వరకు మనకి ఎన్ని జబ్బులున్నా అన్ని జబ్బులకి కూడా పూర్తిగా మనకున్నటువంటి సమస్యని నయం చేసుకోవడానికి ఒక చక్కటి మార్గం. మన పూర్వీకులు పూర్వం ఎవరైతే ఏదైతే యూజ్ చేసుకునేవారు, ఆ రోజుల్లో కలబందను ఉపయోగించేవారు, ఆ రోజుల్లో తులసిలు తినేవారు, ఆ రోజుల్లో వేపాకులు తినేవారు మన పెద్దలు. మనకి వచ్చే వరకు కూడా మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు మన కళ్ళ ముందే కొన్ని రకాల పాత పద్ధతుల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలని, అంటే చెట్ల నుంచి వచ్చే పళ్ళు, చెట్ల నుంచి వచ్చే ఆకులు, చెట్ల నుంచి వచ్చే పువ్వులు, వీటి ద్వారా ఏవైతే మంచి పోషకాలు నిజంగా ఉంటాయి అవే వాళ్ళు తీసుకునేవారు. అందుకే వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా జీవించేవారండి. మరి ఈ రోజు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది మనకి. ఈ రోజు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. మరి అదే పద్ధతిని ఈ రోజు మన వెస్టేజ్ కంపెనీ మన పూర్వీకులు ఏవైతే వాడుక భాషలో ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారో ఆ పాత పద్ధతినే మన కంపెనీ వెనక్కి తిరిగి తీసుకొచ్చి ప్రతిదీ కూడా, ఒకటి టాబ్లెట్ ఫార్మింగ్, రెండు లిక్విడ్ రూపంలో మనకి సప్లిమెంట్ ద్వారా అందించిందండి. అందులో ఒక నెంబర్ 1 ప్రోడక్ట్ గురించి ఈ రోజు నేను జూమ్ సెషన్ తీసుకున్నానండి. ఈ ప్రోడక్ట్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, వయసు అయిపోయిన ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళతో సహా ఈ ప్రోడక్ట్ ఉపయోగించడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ వస్తాయండి. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందు ఈ ప్రోడక్ట్ నేను చెప్తున్నానండి. ఇన్విగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి. ఆల్రెడీ ఈ పంచతులసి గురించి మన బీబీ అమ్మ ఈ రోజు ఆల్రెడీ జూమ్ లో ఉన్నారు, ఒకసారి జూమ్ సెషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీబీ అమ్మగారు ఈ రోజుకి కూడా నెల వచ్చేసరికి 10 నుంచి 20 వరకు కూడా పంచతులసి బాటిల్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతుందండి. ఎంతో చక్కగా అమ్మ హుషారుగా ఆ పంచతులసి తాలూకా బెనిఫిట్స్ అమ్మ దగ్గర నేను కూడా విన్నానండి. ఒకటే కాదు, రెండు కాదు, జలుబు, దగ్గు, జ్వరం, A to Z ఇప్పటి వరకు ఆవిడ ఎవరెవరికి ఎన్ని రకాల సమస్యలకి ఇచ్చారో అన్ని కూడా చెప్పారండి. ఇది మనందరికీ అవసరమే. ఈ రోజు ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కనుక నేను మళ్ళీ బీబీ అమ్మగారు చెప్పినటువంటి సెషనే నేను తీసుకున్నాను. అమ్మ నీ సెషనే నీ దగ్గరే నేను నేర్చుకున్నాను, ఈ రోజు మళ్ళీ నేను రిటర్న్ అందరికీ చెప్తున్నాను. మరి ఈ పంచతులసి ఉపయోగాలు ఒకటి కాదండి, రెండు కాదండి, చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, రోగ నిరోధక శక్తిని అందిస్తుందండి. ఈ రోజు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఎన్నో రకాల, ఒక జబ్బుతో 2 జబ్బులు యాడ్ అయిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే విధంగా దగ్గు, జలుబు, జ్వరం
ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఆపుతుంది. వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా, అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకునే అవసరత లేకుండా పూర్తిగా వాటిని ఆపుతుంది. నెక్స్ట్, గొంతు, రెస్పిరేటరీ ప్రాబ్లంలో ఏ ఒక్క నష్టం ఉన్నా, ఆస్తమా, ఆవేశం, గొంతు పట్టేయడం, కఫం, ఇలాంటి పద్ధతులు, ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా కూడా పూర్తిగా నివారణ చేస్తుందండి. అదే విధంగా క్యాన్సర్ కణాలు, ఈరోజు చూడండి, మనం తీసుకున్న అలవాట్లను బట్టి, మనం తీసుకున్నటువంటి ఆహారం, చాలా మంది అంటారండి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ జెంట్స్ కి కైనా గుట్కాలు అవి వేయడం అలవాటు ఉంటది కదా, అలాంటి అలవాటు కూడా లేదు. మా ఫ్యామిలీలో ఒక పర్సన్ కి ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్తారు. ఏ అలవాటు లేకపోయినా అవన్నీ వ్యర్థపు అలవాట్లు. అవి లేకపోయినా చాలా మంది గ్రహించట్లేదు. ఏ అలవాటు లేనిది ఇతనికి ఎందుకు వచ్చింది అంటున్నారు. కానీ ఏ అలవాటు లేకపోయినా మనం తినే పద్ధతి, వంటింట్లో పద్ధతి లేదా బయట తీసుకునే పద్ధతి పూర్తిగా మారిపోయింది కదండి. ఈ రోజు మనం తీసుకునేది ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇవే తింటున్నామండి. వీటి ద్వారా కూడా మనం తీసుకునేటువంటి ఆహారపు పద్ధతులు ఎప్పుడైతే అలవాట్లు మారాయో, వీటి ద్వారా కూడా క్యాన్సర్ కణాలు పెరగడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ మనమే మన చేతులతో అందిస్తున్నామండి. మరి ఎలాంటి జబ్బులన్నిటినీ కూడా మన దరికి రాకుండా రక్షించే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ హెన్విగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి అని చెప్పొచ్చండి. అదే విధంగా ఈ పంచతులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, కలిగి ఉండడం వల్ల మనకి 99% జబ్బులు మన దరి రాకుండా కాపాడుతుందండి. 99% చూడండి, 99% మన దరి రాకుండా ఈ ప్రాబ్లమ్స్ ని ఆపుతుందంటే ఈ ప్రోడక్ట్ ఎంత గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మన సెల్స్ కి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందండి ఈ పంచతులసి. మన సెల్స్ వర్కింగ్ విధానం చూడండి. ఒక మనిషికి ఎగ్జాంపుల్, బాగా కోటీశ్వర్లకు కానీ లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కానీ బాడీ గార్డ్ ఎందుకు ఉంటారండి? ఆయన చుట్టూ రక్షణ, ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒక రక్షణ. మరి ఈ రోజు మనం ఆరోగ్యంగా ఆయుష్మంతులుగా ఉండాలి అంటే ఫస్ట్ మనం టోటల్ మన శరీరంలో మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే సెల్సేనండి. మన సెల్స్ పాడైపోకుండా, మన సెల్స్ వీక్ అయిపోకుండా, మన సెల్స్ ని ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా మన సెల్స్ ని రక్షించుకుంటే, సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాయో మనం ఆరోగ్యవంతులమే, ప్లస్ అదే విధంగా ఆయుష్మంతులం కూడానండి. సెల్స్ వర్కింగ్ విధానం కరెక్ట్ గా ఉందంటే ఏ జబ్బు రాకుండా ఫస్ట్ అవే ఆపేస్తాయి. అలాంటి సెల్స్ కి చక్కగా రక్షణ కవచంగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, ఇమ్యూనిటీ పవర్ ని చాలా బాగా అందిస్తుంది. మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ని చాలా బాగా అందిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మన దరిదాపులో రాకుండా రక్షిస్తుంది. నెక్స్ట్, ఈ పంచతులసి అంటామండి. పంచతులసి అనేది, తులసిలో చాలా రకాల తులసి ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదండి, 5 రకాలే కాదండి, ఇంకా చాలా రకాల తులసులు ఉన్నాయి. కలబందలో 200 రకాల కలబందలు ఎలా అయితే ఉన్నాయో, అలానే మన తులసి ఆకుల్లో కూడా చాలా రకాల తులసులు ఉన్నాయండి. మరి మన కంపెనీ ఇన్ని రకాల తులసులలో 5 రకాల తులసులు మనకి కలిపి మనకి ఒక ప్రోడక్ట్ ని తయారు చేసి ఇచ్చిందండి. ఈ 5 రకాలు ఎందుకు తయారు చేసి ఇచ్చింది అంటే, ఈ 5 రకాలు మన మానవ శరీరానికి చక్కగా ఒక రక్షక కవచంలా ఉపయోగపడే పద్ధతి ఈ 5 రకాల తులసుల్లో ఉందండి. ఈ 5 రకాల తులసుల్ని కలిపి మనకు అందించడం మనం ఫస్ట్ అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే ఏ ప్రాబ్లం కి ఈ లిక్విడ్, మనం ఈ పంచతులసిని యూజ్ చేసుకున్నా మన ప్రాబ్లం పూర్తిగా నయం అవడానికే 99% మనకి ఉపయోగపడుతుంది. మరి ఈ 5 రకాల తులసుల్ని, ఈ 5 రకాల తులసి ఆకులతో కలిపి మనకి లిక్విడ్ రూపంలో మనకు ఫార్మింగ్ తయారు చేసి ఇవ్వబడినటువంటి మన కంపెనీ గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చండి. మరి 5 రకాల తులసులు, పంచ తులసి అనే మాట అయితే చెప్పేస్తున్నాం గాని, మరి 5 రకాల తులసి నేమ్స్ ఏంటో ఒక్కసారి విడివిడిగా తెలుసుకుందామండి. ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇందులో మనకు తెలిసిన తులసులు ఉన్నాయి, మనం కంటితో చూసిన తులసులు ఉన్నాయి, మనకు తెలియని తులసులు ఉన్నాయండి. వినలేదు ప్లస్ చూడలేదు. మరి అవి కూడా మనం తెలుసుకుంటున్నామంటే ఈ రోజు మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. మన కంపెనీ గ్రేట్ ఫస్ట్, ఆ కంపెనీలో ఉన్న మనం గ్రేట్ అండి. 1 రామ తులసి, 2 కపూర్ తులసి, 3 శుక్ల తులసి, 4 వన తులసి, 5 కృష్ణ తులసి. మరి ఇందులో నాతో సహా మీ అందరికీ తెలిసినవి ఏంటంటే, 1 రామ తులసి అందరికీ తెలుసండి. నెక్స్ట్
కృష్ణ తులసి అందరికీ తెలుసండి, ఈ రెండింటిని మనం పూజిస్తాం. 3 వన తులసి బయట పొలాల గట్ల దగ్గర ఉంటుందండి, పొలాలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మరి కపూర్ తులసిని, శుక్ల తులసిని ఎవరు వినుండరు, చూసుండరండి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే మంచిదేనండి, నాకైతే ఇంతవరకు తెలీదు. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు తెలుసుంటే. ఈ 3 తులసులు నాకు తెలుసు, కానీ ఈ మిగతా 2 తులసులు తెలియదండి. మరి ఇటువంటి తులసి ఆకుల్ని చక్కగా చూడండి, పూర్వం ఇందాకే చెప్పుకున్నామండి, పూర్వీకులు అలవాటులో ఏదైతే ఉందో అటువంటి అలవాటు పద్ధతుల్ని మన పూర్వీకులు ఉపయోగించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజు వాటిని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే ఈ రోజు ఎంత ఆరోగ్యపరంగా మనం ఎంత నష్టపోతున్నామని ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. పూర్వం చక్కగా ఈ తులసి ఆకుల్ని, పచ్చి తులసినే డైరెక్ట్ గా చెట్ల దగ్గర ఉన్న ఆకుల్ని కట్ చేసుకొని నోట్లో వేసుకొని నమిలి తింటూ వెళ్ళిపోయేవారు. ఇంకా పిల్లలకి ఫీవర్స్ గాని, జలుబు గాని, దగ్గు గాని వస్తే ఈ తులసి ఆకుల్ని కట్ చేసి, క్లీన్ చేసి, హాట్ వాటర్ లో వేసి మరిగించి, పిల్లలు నమిలి తిన్నారు కదండి, మరిగించి ఆ మరిగినటువంటి వాటర్ ని ఒక గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ వరకు మరిగించేసి, వాటిలో ఉన్న ఆకుల్లో ఉన్నటువంటి లిక్విడ్ అంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేసరికి వాటర్ లో కలుస్తుంది కదండి. దీన్ని చక్కగా ఔషధం ఆ ఔషధంలా పట్టేవారు. ఔషధం అంటే మందే కదండి. ఈ రోజు మనం స్పీడ్ గా జలుబు దగ్గు వస్తే హాస్పిటల్ కానీ మెడికల్ షాప్ కి వెళ్ళి మందులకు వెళ్ళిపోతున్నాం. ఆ రోజు అలా కాదండి. పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ రకమైన పద్ధతిలో ఔషధ గుణాన్ని అందించేవారు. ఆహారాన్ని ఔషధ గుణంగా, తులసి, కలబంద ఇవన్నీ ఆహార పదార్థాలే కదా, వీటిని ఔషధ గుణంగా మనమే మళ్ళీ తయారు చేసి చక్కగా మన పూర్వీకులు మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందించడంతో ఆ రోజు ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండేవారండి. మరి ఈ 5 రకాల తులసులు కూడా మనకి ఎంతో బాగా మన శరీరానికి చక్కగా ఉపయోగపడుతుందండి. మరి ఈ 5 రకాల తులసిల నేమ్స్ తెలుసుకున్నాం. మరి తులసి డ్రాప్స్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ని రకాల నష్టం రాకుండా ఉంటుందని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక్కొక్క తులసి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది కదా, అది కూడా తెలుసుకుందాం. ముందుగా వన తులసి ఏం చేస్తుందంటే, ఒకటి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. వన తులసి చక్కగా కూడా రోగ నిరోధక శక్తిని చాలా బాగా పెంపొందిస్తుంది. మానసిక ఒత్తిళ్లను కూడా తొలగిస్తుందండి. మానసికంగా చూడండి, చాలా మంది కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలని దాన్ని పెద్దగా భూతద్దంలో తీసుకొని ఎంతో ఎక్కువగా ఆలోచిస్తూ మానసికంగా ఆ ఒత్తిడికి గురైపోయి వాళ్ళు లోపల కుంగిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా నశించిపోయేలాగా వాళ్ళంతట వాళ్ళే తయారు చేసుకుంటారు. అలాంటి మానసిక ఒత్తిళ్ళి అంటే ఏది చేయాలన్నా మన బ్రెయినే కదండి ఫస్ట్ పనిచేసేది. మనం హుషారుగా ఉండాలన్నా, మనం డల్ అయిపోవాలన్నా, మనం యాక్టివ్ గా ఏదైనా స్పీడ్ గా చక్కగా పని చేసుకోవాలన్నా, ఏదైనా ఫస్ట్ మన శరీరం కాదండి సపోర్ట్ చేయాల్సింది, మన బ్రెయిన్ సపోర్ట్ చేయాలి. అలాంటి మానసిక ఒత్తిళ్లు కూడా తొలగించడానికి చక్కగా ఈ వన తులసి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, బ్రెయిన్ వరకు వెళ్తుందండి. నెంబర్ 1 ఫుడ్ అని చెప్పొచ్చండి వన తులసి. నెక్స్ట్ రామ తులసి మన శరీరాన్ని పరిపూర్ణంగా శుద్ధి చేస్తుందండి. టోటల్ శరీరాన్నే రామ తులసి పరిపూర్ణంగా శుద్ధి చేస్తుంది. 3 కృష్ణ తులసి. చూడండి, కృష్ణ తులసి చేసే ఒక్క తులసి అయినా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుందో. గొంతు, చెవి, ముక్కు, నెక్స్ట్ అదే విధంగా రెస్పిరేటరీ సిస్టమ్, టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రోజు ఆస్మాతో ఇబ్బంది పడడం, తర్వాత చూడండి ఊపిరితిత్తులు చాలా వీక్ గా ఉన్నాయని కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతో మందిలో చూస్తున్నాం. గొంతు గాని, చెవు గాని, ముక్కు గాని, ఇవి ఏ ఒక్కటి మనం కోల్పోయినా, ఏ ఒక్కదానికి మనకి ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళామంటే వేల మీద ఖర్చు చేస్తున్నారండి. ఈరోజు వేల మీదే ఖర్చు చేస్తున్నారు. ₹1, ₹2, ₹10, ₹100 కాదండి. గొంతు ప్రాబ్లం వచ్చినా, చెవు ప్రాబ్లం వచ్చినా, కన్ను ప్రాబ్లం వచ్చినా, ముక్కుకు ప్రాబ్లం వచ్చినా చాలా రకాల డబ్బులు ఖర్చు పెడుతున్నాం. పైగా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ని క్లియర్ చేసుకోవడం కోసం మనం వాడే మెడిసిన్ ఉంది చూడండి, లైఫ్ లాంగ్ వాడమని చెప్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పంచ తులసిని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ పాయింట్స్ ని కరెక్ట్ గా నోట్ చేసుకొని, వాళ్ళకి ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే మీరు వెళ్ళి హ్యాపీగా ఈ కృష్ణ తులసి ఇలా ఉంటుంది, ఈ రామ తులసి ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క మహిళలకి కూడా తెలియచేయండి. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి కూడా, మహిళలైనా పురుషులైనా ఎవరికైనా సరే ఇది అవసరమేనండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియచేద్దాం లీడర్స్. నెక్స్ట్ అదే విధంగా కపూర్ తులసి చేసే పని ఏంటంటే రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.
అంటే ఈ రోగ నిరోధక శక్తిని ఇంకా ఎక్కువగా బలపరుస్తుంది. శక్తి మన బాడీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఉన్న శక్తి కంటే డబల్ మనకి పెంచుతుంది. ఇది మనకి చాలా అవసరం అండి. కపూర్ తులసి ఎంత బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5వ తులసి అండి, శుక్ల తులసి. ఈ శుక్ల తులసి మన శరీరం చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా బయటే టోటల్ గా క్లీన్ చేసుకొస్తూ ఉంటే, మరి మన శరీరం లోపల నుంచి అన్ని ఆర్గాన్స్ ని చక్కగా శుభ్రపరచడానికి నీట్ గా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం, ఏదైనా ప్రాబ్లం లైట్ గా మనకి హెల్త్ పరంగా కాకుండా నార్మల్ గా చూసుకుందాం. స్కిన్ ని శుభ్రం చేయడానికి వాటర్ అండ్ సోపు, మన బాడీని పైన మామూలుగా క్లీన్ చేయడానికి సోప్ పెట్టి చక్కగా స్నానం చేస్తాం, క్లీన్ చేసేస్తాం. నిజం చెప్పాలంటే ఈ రోజు అన్నిటికంటే ఇక్కడ ఎక్కువగా పనిచేసే ఆ తులసి ఏది ఉంది అంటే శుక్ల తులసి అని చెప్పొచ్చండి. శుక్ల తులసి ఏం చేస్తుందండి? ఇవన్నీ మనం చూసుకుంటే బయట ఉన్నటువంటి ప్రాబ్లమ్ క్లీన్ చేస్తున్నాయి, ఇమ్యూనిటీని అందిస్తుంది, ఇది కరెక్టే. శుక్ల తులసి చేసే పద్ధతి ఏంటంటే, మన శరీరం లోపల మనం ఇప్పటి వరకు ఎన్ని రకాల ఆహార పదార్థాలని అలవాట్లు మార్చుకొని ఈ ఈ ఇప్పుడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లన్నిటినీ కూడా మనం తయారు చేసే పద్ధతులే కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్ నే కానీ, ఈ జంక్ ఫుడ్ నే కానీ తింటాం, లోపల పొట్టలోకి పంపించేస్తాం. పంపించిన తర్వాత అది ఏ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి ఏ ఆర్గాన్ ఇబ్బంది పెడుతుంది అంటే, మన శరీరం లోపల ఉన్న అవయవాల్లో కిడ్నీ, లివరు, హార్ట్, ఇలా అన్ని రకాల అవయవాలు ఉంటాయి కదండి. ఈ అవయవాల్లో ఏ అవయవాన్ని ఏ పదార్థం వెళ్ళి ఇబ్బంది పెడుతుందో మనకైతే తెలియదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియదు. ఏంటంటే మనం ఏం చేస్తాం, తింటాం, తాగుతాం, బాగుంటే ఫ్రీ, లేదు కొంచెం ఏదైనా లేజీగా ఉన్నా, గ్యాస్ ట్రబుల్ చేరినా, ఏదైనా పద్ధతి మన టోటల్ శరీరంలో మార్పు వచ్చి మనకి ఇమ్యూనిటీ తగ్గినట్టు అది ఏమైనా అనిపిస్తే జస్ట్ ఏదైనా కొన్ని హాట్ వాటర్ తీసుకోవడం కానీ, లేదా గోలిమాల మనందరికీ అలవాటు అయిపోయింది ఇప్పుడు, ఏదైనా టాబ్లెట్ తీసుకు వేసుకోవడం కానీ, ఇలాంటి పద్ధతులు చేసి దాన్ని మనం ఆ ఇబ్బందిని కొంచెంగా మనం తగ్గించుకుంటాం. కానీ మన శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గాన్ చాలా ఇబ్బంది పడుతుందండి. అక్కడ ఎప్పుడైతే అది ఇబ్బంది పడ్డదో ఆ ఇబ్బంది మనకి జబ్బు రూపంలో బయటకు వస్తుంది. మరి అలాంటప్పుడు జబ్బు రూపంలో బయటకు వచ్చి మనం పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తర్వాత టాబ్లెట్ల వరకు వెళ్లే బదులు, మనం నాలుక టేస్ట్ కోసం రకరకాల పద్ధతుల్ని అలవరుచుకొని అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తింటున్నాం కనుక, తినండి ప్రతి ఒక్కరూ. ఇది ఏంటంటే ఉన్న జీవితం తినడానికి, తాగడానికి, హ్యాపీగా జీవించడానికే. కానీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ పాడైపోకుండా రక్షించుకోవడానికి మన కంపెనీ, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ నెంబర్ 1. ఈ కంపెనీ మనకి ఆర్గాన్స్ ని క్లీన్ చేసుకోవడానికి నెంబర్ 1 ప్రోడక్ట్స్ ని మనకి అందించింది కదా. మరి అందించినప్పుడు ఈ ప్రోడక్ట్స్ మనం ఉపయోగించుకొని మనతో పాటు మన లోపల ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్గాన్స్ ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఇంత మంచి సప్లిమెంట్ మనకు అందించినప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు, మనం ఎందుకు వాడుకోకూడదు? ఈ ప్రోడక్ట్ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ మనం ఎందుకు అందించకూడదు? అవునా కాదండి? చూడండి, శుక్ల తులసి ఎంత బాగా ఉపయోగపడుతుందో. అసలు శుక్ల తులసి నేమ్ కూడా వినుండమండి మనం. ఈ రోజు ఈ సిస్టమ్ లో అడుగు పెట్టేం గనుక విన్నామండి. ఈ రోజు ఈ సిస్టమ్ లో అడుగు పెట్టేం గనుక ఆ తులసి డ్రాప్స్ మనం ఉపయోగించుకుంటున్నాం. తులసి చెట్లు ప్రతి ఇంటి ముందు ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా రోజు పువ్వులు పెడతారు, నీళ్ళు పోస్తారు, నాతో సహా దీపాలు పెడతాం, నేను కూడా చేస్తానండి. కానీ ఏ రోజు కూడా నాకు ఊహ వచ్చిన తర్వాత పిల్లలకి ఇది పడితే మంచిది అని తెలిసాక ఒక్కసారి 2 సార్లు మా పిల్లలకి జస్ట్ జలుబు చేసినప్పుడు వాటర్లో వేసి ఇచ్చానే. కానీ నిజంగా ప్రతిరోజు వాడుకలో భాగంగా, ప్రతిరోజు మన జీవన అలవాట్ల విధానంలో ఏ ఒక్క రోజు కూడా తులసి ఆకులు నేను తినుండనండి, నా పిల్లలకు కూడా నేను పెట్టలేదండి. దాన్ని తినుంటే వచ్చే బెనిఫిట్లు ఈ రోజు మన కంపెనీ ఎన్ని రకాలుగా చెప్పిందండి. కానీ నిజంగా తెలియదు, తినలేదు. వాటి ఉపయోగాలని ఇంతవరకు నేను కూడా ఉపయోగించుకోలేదు, మనం ఎవరిని ఉపయోగించుకోలేదండి. ఎక్కడైనా ఎవరైనా ఉన్నారు అంటే 100కి 100 మందిలో ఒక్క మనిషి ఎక్కడైనా తప్పిపోవచ్చేమో కానీ మిగతా 99% మంది కూడా ఈ పంచ తులసిని గురించి కానీ, లేదా తులసిలో ఇంత మంచి బెనిఫిట్ ఉందని కానీ ఎవరు కూడా దాన్ని తెలుసుకొని ఉపయోగించుకునే పద్ధతిని అయితే ఎవరూ చేసుకోలేదండి. కానీ ఈ శుక్ల తులసి చేసే 5 తులసుల్లో 5 తులసుల్లో 4 తులసులు ఆ రకంగా ఉంటే, 5వ తులసి మాత్రం మన శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని క్లీన్ చేసుకుంటూ, మనకు చూడండి, మనం చేయి పెట్టి క్లీన్ చేయలేము, ఏదైనా బాటిల్లో డస్ట్ పడితే పీచు పెట్టి క్లీన్ చేస్తాం, అలా ఏదైనా పీచు బాడీలో పంపించి మన ఆర్గాన్స్ ని మనం క్లీన్ చేయగలమా? నో ఛాన్స్, ఏది చేయలేమండి. తింటున్నాము, అవి డస్ట్ పడుతున్నాయి, అవి డస్ట్ పడి అవి ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి జబ్బుగా క్రియేట్ అయితే మనం టాబ్లెట్లు వేసేస్తున్నాము. టాబ్లెట్లు వేసేసి టాబ్లెట్లతో పాటు చేసే
పద్ధతి వల్ల ఆ ఆర్గాన్ ఏమవుతుందంటే ఆ క్షణానికి జస్ట్ రిలీవ్ అవుతుందేమో కానీ ఈ ఫుడ్ ద్వారా వచ్చినటువంటి డస్ట్ ప్లస్ మనం పంపించినటువంటి టాబ్లెట్ల ద్వారా వెళ్ళినటువంటి కెమికల్ రెండు కలిపి ఇంకా మరింత డబల్ గా లోపల ఉన్న ఆర్గాన్ని పాడు చేయడానికే లోపలికి మనం పంపిస్తున్నాము కానీ శుభ్రం చేసుకోవడానికి మనం అయితే అసలు పంపించలేకపోతున్నామండి. బెనిఫిట్ గా పనికొచ్చే ఫుడ్ ని మనమైతే అసలు లోపల ఆర్గాన్ క్లీన్ చేసుకోవడానికి నెంబర్ 1 ఫుడ్ అయితే ఇంతవరకు మనం పంపించలేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ పంచ తులసి అయితే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. పంచ తులసి ఆల్రెడీ చాలా రోజుల నుంచి నడుస్తుంది కనుక ఆ తెలియదని అయితే ఎవరిని అందండి, సారీ. ఇంకొంచెం డెప్త్ గా నేను తెలుసుకున్నానండి అంతే. ఈ పంచ తులసి అయితే ఇప్పటికి నేను ఈ సిస్టమ్ లో అడిగి పెట్టాక ఈ పంచ తులసి గురించి పూర్తి నాలెడ్జ్ నేను తీసుకున్నాక మా ఫ్యామిలీలో 26 బాటిల్స్ నేను ఒకే ఒక్క నెలలో సేల్ చేశానండి. 26 బాటిల్స్ నేను గత నెలలోనే సేల్ చేశాను. ఈ 26 బాటిల్స్ సేల్ చేయడం వల్ల నాకు వచ్చిన పీవీ గురించి తర్వాత చెప్తానండి. ప్రస్తుతం అయితే ఈ బాటిల్ కాస్ట్ ఎంఆర్పి 210 రూపాయలండి. ఈ ఖర్చు ఎక్కువ అంటారో తక్కువ అంటారో ఒక్కసారి చూడండి. ఇప్పుడు కన్ను, ముక్కు, చెవి, గొంతు వీటిలో ఏ ఒక్క సిస్టము పాడైపోయినా హాస్పిటల్కి వెళ్తే 10 కాదు 100 కాదు వేల మీద ఖర్చు అవుతుందండి అని చెప్పుకున్నామండి. మరి అలాంటప్పుడు 210 రూపాయలు పంచతులసి డ్రాప్స్ ని మనం తెచ్చుకొని మనం వాడుకొని మన పక్క వాళ్ళకి పరిచయం చేయడం వల్ల, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువండి. మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కడికైనా పట్టుకెళ్తే రేట్ ఎక్కువ ఉందని చెప్తున్నారండి. అందువల్ల మా దగ్గర ఎవరు ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదండి, అందువల్ల ఈ ప్రోడక్ట్ ని ఎవరు అడగట్లేదండి అంటారండి. 210 రూపాయలు చాలా తక్కువ అండి. ఒక స్కూల్ కి వెళ్లే పిల్లడికి రోజుకి ఒక పేరెంట్ 10 రూపాయలు బయట ఉన్నటువంటి చిల్లర పదార్థాలు కొనుక్కోవడానికి ప్రతి పేరెంట్స్ ఇస్తారండి. రోజుకు 10 రూపాయలండి. రోజుకు 10 రూపాయలు చొప్పున చూసుకున్న నెలకి 300 రూపాయలు పేరెంట్స్ పిల్లలకి ఖర్చు పెట్టినప్పుడు ఇదేంటండి అవి లోపలికి వెళ్ళి ఈ డస్ట్ ఫుడ్ అంతా మనం తిని లోపల ఉన్న శరీరంలో ఆర్గాన్స్ నువ్వు పాడు చేసుకోరా నాయన అని మన చేతితో మనమే రోజుకు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు కాస్త నెలకి 300 రూపాయలు అవుతాయి. ఈ 300 రూపాయలు కాస్త ఖర్చు వాళ్ళకి 30,000 రూపాయల ఖర్చు వరకు వెళ్తుంది. ఎంతటి ఖర్చు కోసమైనా భరిస్తారేమో కానీ జనం ఈ ఈ ప్రోడక్ట్ గురించి చెప్తుంటే కాస్ట్ ఎక్కువ ఉందని అన్నారు కదండి. కాస్ట్ ఎక్కువ ఉందని ఎప్పుడు అంటారంటే ఈ ప్రోడక్ట్ తాలూకా వాల్యూ తెలియనప్పుడు అంటారండి. ఈ ప్రోడక్ట్ తాలూకా బెనిఫిట్ వాళ్ళకి తెలియనప్పుడు అంటారు. చిన్న ఎగ్జాంపుల్, అమ్మ 210 రూపాయలు ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తే ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళే పిల్లాడికి ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చండి. ఇది నీట్ గా నేను ఆల్రెడీ 5 మెంబర్స్ కి చెప్పానండి, పేరెంట్ కి ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకి చూడడానికి ఇంత చిన్న డబ్బా 210 రూపాయల అని అడిగారండి. అవును 210 రూపాయలే, ఇంతకన్నా తక్కువ అయితే రాదు. కానీ నువ్వు ఒక సిరప్ బాటిల్ కొనడానికి వెళ్ళిన పిల్లలకి వీక్ గా ఉన్నారని టానిక్ తీసుకోవడానికి ఇమ్యూనిటీ కోసం ఏదైనా టానిక్ తీసుకోవడానికి నువ్వు వెళ్తావు, అది వేసినప్పుడే ఇమ్యూనిటీ, ఆపేస్తే మళ్ళీ ఇమ్యూనిటీ లేదు. కానీ మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్ అలా కాదు. ఒక్కసారి వాడుకో చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం అదే కావాలంటాం కానీ వద్దనం. పైగా ఇక్కడ మన ఫుడ్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని వాళ్ళకి చెప్పి నువ్వు రోజుకు పిల్లడికి 10 రూపాయలు ఖర్చు పెడతావు, నెల వచ్చేసరికి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 300 రూపాయలు ఖర్చు దగ్గర 210 రూపాయలు నీకు లాసా? నెక్స్ట్ అదే విధంగా నువ్వు ఈ రోజు మీ పిల్లాడికి ఇచ్చిన 10 రూపాయలు వాడు తినేది ఏంటి? బింగో ప్యాకెట్స్ తింటాడు, కురుకురే ప్యాకెట్స్ తింటాడు, 5 స్టార్ చాక్లెట్స్ తింటాడు. తర్వాత ఇతర ఫుడ్స్ ఈ రోజు చిన్న చిన్న బొమ్మల రూపంలో తయారు చేసి ప్యాకెట్స్ లో పోషిస్తున్నారండి. ఒక ప్యాకెట్ వచ్చి 5 రూపీస్. ఆ ప్యాకెట్ లో చిన్న చిన్న బొమ్మల రూపంలో తయారు చేస్తే ఇది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని బొమ్మలు కనిపిస్తుంటే పిల్లలు తినడానికి ఆకారం చూసి టేస్ట్ చూసి అలవాటు పడిపోయి ఆ ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు కదండి. దాంట్లో చాలా డేంజర్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ లో వేయించి ఇస్తున్నారు. దాని వల్ల కూడా ఈ రోజు పిల్లలకి క్యాన్సర్స్ వస్తున్నాయండి. దాని వల్ల కూడా ఈ రోజు మన పిల్లలకి క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాంటి పదార్థం కొనడానికి నువ్వు 10 రూపాయలు పిల్లాడికి ఇచ్చేటప్పుడు 210 రూపాయలు పెట్టి ఈ బాటిల్ కొని ఆల్రెడీ నీ కొడుకు గాని నీ కూతురు గాని బయట పదార్థాలు తింటూ ఉన్నారు. వాళ్ళ బాడీ లోపల ఆర్గాన్స్ పాడవడానికి ఛాన్సెస్ మనమే ఇచ్చాం. మరి ఆ ఆర్గానికల్ ఆ ఆర్గాన్ ని ఆ బాడీ లోపల ఉన్నటువంటి పార్ట్స్ ని క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క ఫుడ్ 210 రూపాయలు పెట్టి నువ్వు ఇస్తే 30,000 రూపాయలు ఖర్చు, 300 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టే అవసరత నీకు రాదు. ఈ బాటిల్ ఒక్కసారి యూజ్ చెయ్యి. దీని వల్ల నీకు ఏదైనా బెనిఫిట్ వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మన దగ్గర తీసుకోండి. బెనిఫిట్ రాలేదనుకోండి బస్ 200 రూపాయలు పోతే పోయి ఎంతో ఖర్చు పెడుతున్నాను, ఒక్కసారి ఒక అడుగు ముందుకేయండి అమ్మా, ఎందుకు మీకు ఖర్చు అనిపిస్తుంది అని ఒక్క మాట మనం చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు ఫ్రెండ్స్.
అదే విధంగా ఐడి వేసిన వాళ్ళకి అయితే మనకి ఎంఆర్పి ప్రైస్ కే ఇస్తాం మనం. ఎందుకంటే మనం షాప్ కి వెళ్తున్నాం, మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం, ప్రోడక్ట్ నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని ఛార్జీలు ఖర్చు పెట్టుకొని మనమే షాప్ కి వెళ్ళి మనమే ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాం గనక మన ప్రోడక్ట్ ఎవరైనా ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఇస్తే ఎంతవరకు, నేను కూడా కొన్ని రోజులు డీపీ ప్రైజ్ కి ఇచ్చానండి. కానీ నాకు పూర్తిగా సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ రోజు నేను డీపీ ప్రైజ్ కి ఇవ్వదలుచుకోలేదు. వీటన్నిటి గురించి నాలెడ్జ్ తెలుసుకున్నది మనం, మీటింగ్స్ వెళ్ళి మనం ఈ ప్రోడక్ట్స్ గురించి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నది మనము, ఛార్జీలు ఖర్చు పెట్టుకొని షాప్ కి వెళ్ళి తెచ్చేది మనము. అలాంటప్పుడు అక్కడ వాళ్ళకి డీపీ ప్రైస్ ఇచ్చే పని లేదు, ఎంఆర్పిఐ ఇస్తామండి. ఎంఆర్పి ఎక్కువ ఖర్చు అంటే గనక వాళ్ళకి చిన్న లాజిక్ ఇది. అయితే ఇది అబద్ధం కాదండి, నేను చెప్పింది అయితే అబద్ధం కాదు. లాజిక్ అని మాట అయితే అన్నాను కానీ వాళ్ళకి మనం చెప్పేది అబద్ధం కాదు. ప్రతి పేరెంట్ కి తెలుసు. ఒక తల్లిగా ఈ రోజు నేను కూడా నా పిల్లలు చిన్నప్పుడు రోజుకు 10 రూపాయలు నేను కూడా ఇచ్చేదానండి. ఈ అలవాటు ప్రతి ఒక్కరం కూడా చేస్తున్నాం. అలాంటప్పుడు 300 రూపాయలు నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు 200 రూపాయలు ఎంఆర్పీ రేటు మనకి పంచతులసి కాస్ట్ ఎక్కువని వాళ్ళు అన్న ఛాన్స్ లేకుండా మనం ఆపొచ్చండి. అదే మీరు ఐడి వేసుకొని చక్కగా మన సిస్టమ్ లో ప్రోడక్ట్స్ తీసుకుంటామంటే ఇంకా తక్కువకి వస్తుంది. 175 రూపాయలు, 175 రూపాయలు డిపి ప్రైజ్. కావాలంటే ఐడి వేసుకోండి. ఇంకా వీటితో పాటు మన సిస్టమ్ లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి ఐడి వేస్తే 175 రూపాయలకి ఇవ్వండి. నెక్స్ట్ ఐడి వేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కూడా చెప్పండి. మన బిజినెస్ పాయింట్ వాల్యూ బిజినెస్ అండి. 5.83 మనకు వచ్చే పీవీ అండి. 5.83 పీవీ వాల్యూ ఉందండి. ఈ పీవీని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనకు కంపెనీ ఈ పీవీని అన్నిటినీ కలిసి, మేడం టైం అయిపోతుందా, సారీ, ఈ పీవీలు అన్నిటిని కలిపితే మనకి కంపెనీ మంచి ఇన్కమ్ కూడా ఇస్తుంది. ఇలా మనం వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చండి. చక్కగా ప్రమోట్ చేసి మన ప్రోడక్ట్ ని ప్రజల మధ్యలోకి ముందుకు తీసుకువెళ్దామండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందిద్దాం, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా అందిద్దామండి. మరి ఈ రోజు ఈ సిస్టమ్ లో నేను నా డ్రీమ్ మార్చుకున్నానండి. నేను ఇప్పుడు నాకు షార్ట్ డ్రీమ్ అండ్ లాంగ్ డ్రీమ్ రెండు ఉన్నాయండి. ఈ ఆగస్టు 10వ తారీఖుకి ఎంతవరకు నాకు 2 ఎల్ఓబీలు వస్తూ 2 ఎల్ఓబీలతో 43,000 రూపాయలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు నేను 3వ ఎల్ఓబికి ట్రై చేస్తున్నాను, రావడానికి దగ్గరలో ఉందండి. 3 ఎల్ఓబీలతో ఆగస్టు 10వ తారీఖు కల్లా నా చెక్ వచ్చి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్లస్ అదే విధంగా డైమండ్ డైరెక్టర్ గా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా నా లాంగ్ డ్రీమ్ ఈ డిసెంబర్, ఈ ఇయర్ 2025 డిసెంబర్ 10వ తారీఖున నా అకౌంట్ లో వచ్చే చెక్ 1 lakh ప్లస్ ఉండాలని డ్రీమ్ తో వర్క్ చేస్తున్నానండి. అదే విధంగా నాకు 1 lakh వస్తే నా లైఫ్ లైన్స్ కి ఎలా వస్తుందండి ఇన్కమ్, చక్కగా ఒక్కొక్కరు 20, 30, 25, 35, ఇంకా న్యూగా వచ్చిన వాళ్ళకి అయితే 10, 50 ఇలా ఇప్పించాలి. నన్ను నమ్ముకొని నించున్న ప్రతి లీడర్ కి కూడా ఈ రోజు వాళ్ళకి ఆ ఇన్కమ్ ఇప్పిస్తూ నేను ఈ ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ ఇన్కమ్ ని కూడా డబల్ చేసుకోవడానికి నేను ఫుల్ గా డే అండ్ నైట్ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చక్కగా వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలని నేను డ్రీమ్ తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. ఈ రోజు నేను చెప్పిన ప్రోడక్ట్ లో కానీ నేను చెప్పినటువంటి ప్రాసెస్ లో కానీ ఏదైనా తప్పు ఉంటే మన్నించండి లీడర్స్. ఇంతవరకు ఇంత చక్కగా ఓపిక సహనంతో ఈ జూమ్ వినడానికి టైం పెట్టినటువంటి లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. సూపర్ మేడం, సూపర్ సూపర్. ఇంకా మాటలు లేవండి, మీ సెషన్ కి అయితే మాటలు లేవు. వండర్ఫుల్ సెషన్ అండి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటా. ఎవరు కూడా పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరు కూడా ఒక పర్సన్ కూడా మరి లెఫ్ట్ అవ్వకుండా ఎక్స్ట్రాడినరీగా విన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మేడం లో మీకు ఏం కనిపిస్తుందో నాకైతే తెలియదు. మనకైతే మేడం చెక్ కనిపించట్లేదు, అలాగే మేడం ఎడ్యుకేషన్ కూడా కనిపించట్లేదు, మేడం బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్టీ కూడా కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది అనిపిస్తుంది, మీకు కూడా అదే కనిపిస్తుంది కదండి. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలంటే 100% అది కావాలండి. ప్రతి ఒక్కరికి అది ఉంటే సరిపోతుంది. లైఫ్ లో ఎంతైనా ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చని ఈ రోజు మనకు ప్రూవ్ చేశారు. అలాగే వారానికి ఒక రోజు, వీక్లీ వన్స్ మేడం ఎంటైర్ టీం నుంచి ఒక అద్భుతమైన లీడర్ ని మన ముందు ప్రవేశపెడతారు. ఆల్రెడీ లీడర్స్ ని తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ పరంగా వెస్టేజ్ లో ముందుకు వెళ్ళాలని ఒక లీడర్షిప్ తయారు చేసే పనిలో మేడం పడ్డారు. కాబట్టి వీక్లీ వన్స్ మేడం తరఫు నుంచి ఒక అద్భుతమైన లీడర్ మనకు రాబోతున్నారు. మరి ఈ రోజు మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందామండి. మరి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఆల్రెడీ మేడం సుమా మేడం ఫస్ట్ వన్ అంటే ఒక 5 మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నిజంగా
డాక్టర్స్ కూడా చెప్పలేరు మేడం. ఏం చెప్పారు మేడం? ఆన్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయిన దాకా ఇంకా టైం ఉంటే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా యాక్చువల్గా ఆపకన్నా అలా పంచతులసి కోసం కంపల్సరీ చెప్తారని అయితే నాకు అర్థమైపోయింది. నిజంగా మా బీబీ అమ్మ కొంత అయితే మీరు దాన్ని 3 అంతలు ఎక్స్ట్రా చేసి ఇంకా 100% మేడం. నిజంగా ప్రతి తల్లికి కూడా అర్థమయ్యారు. నిజంగా మీరు చెప్పింది నిజమే మేడం. 300 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ పిల్లలు పాకెట్ మనీ కింద స్నాక్స్ ఎస్ కింద ఇచ్చేది అయితే చాలా తక్కువ మేడం. ఇంకా ఎక్కువ ఇచ్చే పేరెంట్సే ఉన్నారు. ఎందుకంటే మేడం. నేను డైలీ స్కూల్కి వెళ్తాను బాబుని దేబెడ్డాను కాబట్టి వాళ్ళు చేసిన అల్లరికి వాళ్ళు ఏం కావాలంటే అది కొనేసి ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు. ఎస్ కానీ మేడం. హెల్త్ గాని ఒక్కసారి పాడైతే వేలల్లో కాదు మేడం, లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. ఎస్ ఇది మేడం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మా అత్తయ్య వాళ్ళ మనవరాలు మేడం, చాలా చిన్న పాప, 5 years పాప. కానీ అమ్మాయికి బై బర్త్ అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మాట సరిగ్గా రావట్లేదండి. తన నాలుకకి కొంచెం దలసరిగా ఉండడం వల్ల కొండ నాలుక దగ్గర అది కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే మాటలు వస్తాయని డాక్టర్ చెప్పారంటే అది కట్ చేయడానికి 3 lakhs అయిందండి. అది చేసిన దగ్గర నుంచి కూడా పాపకి ప్రతి రోజు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమే. ఈవెన్ లాస్ట్ మంత్ అయితే 1,30,000 ఖర్చు పెట్టారండి దగ్గుకి జలుబుకి. ఎస్ మేడం. 1,30,000 ఏంటి, 5 years అమ్మాయికి దగ్గు జలుబు వచ్చిందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఐసీలో పెట్టి 1,30,000 బిల్లు వేసి ఆ అమ్మాయికి ఏంటంటే రోజు కూడా నెబులైజేషన్ అన్నమాట. ఏంటంటే రోజు ఒక మెడిసిన్ ఆ అమ్మాయి బాడీలోకి వెళ్ళేలాగా ఆ అమ్మాయికి ఊపిరి ఆడడానికి ఒక మిషన్ పెట్టి రోజు ఆ అమ్మాయి బ్రీతింగ్ ఇస్తుంది. పొరపాటున ఒక రోజు ఇవ్వలేదు అంటే మరుసటి రోజు దగ్గు జలుబు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఏ ఫుడ్ తింది మేడం, పాలు తాగదు, ఒక రైస్ తిందు, ఫ్రూట్ తిందు, ఏమి తిందు. ఏమైనా అడిగితే కుర్కురే ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, బయట దొరికే చిప్స్, హాట్ చిప్స్ లో దొరికే చిప్స్, ఎస్ ఇవే తింటదంట. ఏంటి అంటే ముద్దు, మనవరాలు అడుగుతుందని ముద్దు. కూతురు ఒకటే కూతురు అండి, ఆ కూతురుకి ఒకటే కూతురు. అంటే ఇక్కడ ఏంటంటే ఏమో ఒకవేళ ఇవ్వకపోతే నా కూతురు బాధపడుతుందేమో అని తాతగారు ఇస్తున్నారు. నా కూతురు అది తప్ప ఇంకేమీ తినదు, ఒకళ్ళ ఆకలితో ఉండిపోద్దేమో అని తల్లి ఇస్తుంది. ఈ ఇవ్వడంలో ఏంటంటే 5 సంవత్సరాల అమ్మాయి హెల్త్ వాళ్ళ చేతిలో లేకుండా పోయిందండి. నేను చాలా సార్లు చెప్పాను. వాళ్ళ ఇంట్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ కూడా సెండ్ చేస్తాను, అన్ని చూస్తారు, కానీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఈ రోజు మీరు చేసింది మన మేడం రికార్డ్ చేశారు కాబట్టి ఇది కంపల్సరీ వాళ్ళకి సెండ్ చేస్తాను. మధ్యపాలెం మేడం వాళ్ళు ఉండేది కూడా ఈసారి మన బ్రాంచ్ కి వాళ్ళు ఇన్వైట్ చేసి కంపల్సరీ వాళ్ళు చూపించి మార్పిస్తాను పక్కాగా. ఎందుకంటే కనుక మీరు చెప్పినట్టు ఒక్కసారి ఒక ఆర్గాన్ పాడైపోతే లక్షల్లో మనం ఖర్చు పెట్టిన తిరిగి ఆర్గాన్స్ అయితే మనం తెచ్చుకోలేం మేడం. ఆ పెద్దవాళ్ళే మేడం. తట్టుకోలేకపోతున్నారు. పిల్లలకు మన డాక్టర్స్ ఇచ్చే యాంటీబయాటిక్స్ హెల్త్ ఎంత బాగా ఎలా పాడు చేస్తుంది అనేది నేను ఫేస్ చేశాను మా అబ్బాయి విషయంలో. అది నేను ఇప్పటికీ కూడా మా అబ్బాయిని ఎన్ని రకాలుగా ఫుడ్స్ చేంజ్ చేసినా, మన సప్లిమెంట్ అన్ని చేంజ్ చేసినా అప్పుడు ఉన్న మా అబ్బాయి హెల్త్ అంటే ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉన్నాడు. కానీ కాకపోతే అప్పుడు ఉండే బాడీ పొజిషన్ నేను ఇప్పుడు మా అబ్బాయికి తేలేకపోతున్నాను. చూడడానికి ఎస్ ఎలా ఉండేవాడంటే చాలా బుద్ధిగా, ఎంత బాగుండేవాడంటే ఇప్పుడు సినిమా టీవీలో వాటిలో యాడ్స్ వస్తాయి చూడండి మేడం, బుగ్గని ఇలా అంటే ఇలా ఊగుతూ ఉండేది, అంత అలా ఉండే మా పిల్లడు ఇప్పుడు ముట్టుకోవడానికి కూడా బాడీలో దుమ్ములన్నీ కూడా తగులుతున్నాయి. తనకు వచ్చింది ప్రాబ్లం కి డాక్టర్స్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ కి విత్ ఇన్ 5 days లో నా బాబు రూపురేఖల్ని మార్చేసాయి మేడం. ఇప్పుడు 2 years నుంచి నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. బాబుకి తిరిగి నేను మళ్ళీ ఆ బాడీ షేప్ అయితే తేలేకపోతున్నాను. తను చూసిన ప్రతిసారి నా ఫ్యామిలీలో ఒకటే అంటారు, ఏంటి అంటే మీ ముగ్గురు ఇంత హెల్తీగా ఉన్నారు కదా, వాడు ఎందుకు అలా ఉంటున్నాడు, వాడికి తిండి పెట్టడం మానేస్తున్నావా, వాడికి ఏమైనా ఇవ్వడం మానేస్తున్నావా అంటారు. కానీ నా కూతురికి పెట్టింది ఒక వంతు అయితే నా కొడుక్కి 8 వంతులు ఎక్కువ పెడతాను మేడం. కానీ ఆ హెల్త్ ఆ అబ్బాయికి సెట్ అవ్వక తన బాడీలో షేప్స్ అయితే తిరిగి రావట్లేదు. ఏంటంటే ఇచ్చిన యాంటీబయాటిక్స్ వల్ల. ప్రతి పేరెంట్ కూడా ఇక్కడ ఉన్న జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మనందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యం అంటూ కంపల్సరీ మనం కాపాడుకుంటేనే మిగతా జనరేషన్ మనం ఎస్ కాపాడగలుగుతామండి. మన లైఫ్ మన ఆరోగ్యం ఎలా అయితే పాడైపోయినా మన సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత ఒకటి ఒకటి మనం బాగు చేసుకుంటున్నాం. కానీ మన పిల్లల ఆరోగ్యాన్ని అయితే మనం ఇప్పటి నుంచే బాగు చేసుకోవాలి. కాబట్టి మా మేడం చెప్పిన తులసి డ్రాప్స్ అయితే ఎవ్రీ మంత్ ప్రతి మదరు బిల్లింగ్ చేయాలి. పిల్లలతో పాటు మనము తీసుకుంటూ మనం డోర్ టు డోర్ కంపల్సరీ అందరికీ చెప్పాలండి. దగ్గు జలుబు అనేది ఇప్పుడు పొల్యూషన్ వల్ల ప్రతి ఇంట్లోనే ఉంటుంది.
ఇంతకు ముందు చలికాలమే అని అనేవారు, కానీ 360 రోజులు జలుబుతో ఉన్న వాళ్ళు ఉన్నారండి చాలా మంది, నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మంచి ప్రొడక్ట్స్ కోసం చెప్పారు, మంచి పీవీ ఉంది, థ్యాంక్ యూ మంచి మేడం. నాలెడ్జ్ ఉంది, ఎస్ అన్ని బాగున్నాయి మేడం. మీరు కోరుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, మీ పిల్లల ఎడ్యుకేషన్ కి ఇన్కమ్ తోనే అవ్వాలి. అది మీ డ్రీమ్ కూడా నాకు తెలుసు, మీ పిల్లల్ని బాగా చదివించాలని. అదంతా కూడా మీ ఇన్కమ్ తోనే అవుతుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మీ బాబు కూడా మన వెస్టేజ్ సిస్టమ్ ని తీసుకుంటారు, తనకు ఐడి కూడా వేశారు, ఆ విషయం కూడా నాకు తెలుసు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. విశ్వనాథ్ మేడం సుమ మేడం, మీ టీం నుంచి ఈ రోజు జూమ్ కి ఎన్ని మెంబర్స్ వచ్చారు మేడం? రోజైతే 12 మెంబర్స్ కనిపించారు మేడం. అంటే మన వాళ్ళ కూడా పక్కన పేరు రావట్లేదు, నేను వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ మంత్ టీం నుంచి అయితే నంబర్స్ అయితే పెరుగుతున్నారు మేడం, కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఈ రోజు. నెక్స్ట్ సూపర్ మేడం. ఇంకా కూడా టీం పెంచుతాను మేడం, ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ ఎస్ మేడం. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అలాగే మరి నెక్స్ట్ వన్ అండి మల్లిక మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. Good morning, మేడం ఈ madam. రోజు సెషన్ ఎలా ఉందంటే తల్లులకి ఒక ఏవాలి బెదిరింపులా అనిపించిందండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి పాడు చేసేవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. అంటే పిల్లలు అడిగితే చాలు ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి, కానీ హెల్త్ గురించి మాత్రం ఎక్కడ కూడా కేర్ తీసుకోవట్లేదండి. అది ఆరోగ్యకరమైనది కాదు అని తెలిసి కూడా ఇస్తున్నారు. మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్ మేడం. అది ఒక లెక్కనంటూ వేసుకుంటే 300 రూపాయలు ఖర్చు అవుతుంది, మనది చాలా హెల్త్ కి సంబంధించి మనకి చాలా తక్కువ అవుతుంది అన్న క్యాల్కులేషన్ అనేది వాళ్ళకి అసలు రావట్లేదు. మేడం సూపర్ మేడం. పంచతులసి ఇప్పుడైతే ఎవరైతే కొనలేదో ఖచ్చితంగా వాళ్ళందరూ బిల్లింగ్ చేస్తారు ఇవాళ. వైజాగ్ మీకు బ్రాంచ్ ఆఫీస్ లో పంచతులసి ఇంకా దొరకదు మేడం, అంత బాగా థ్యాంక్ యూ మేడం. చెప్పారు దొరకకూడదు మేడం. మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ థ్యాంక్ యూ అండి. సో రాధా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. రాధా మేడం మీ దగ్గర మ్యూట్ ఆన్ చేసుకోండి. సో భవానీ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం అసలు మాటలు లేవు మేడం, ఇంకా థ్యాంక్ యూ మేడం. మా మేడం మాటలు సెక్షన్ లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ పీవీస్. మనం భారతదేశంలో పుట్టి దేన్నైతే మర్చిపోయామో సిస్టమ్ మనకి మరీ మరీ గుర్తు చేస్తుంది మేడం. ఎస్ ఇది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తే మాత్రం మేడం మా టీం పరిగెట్టాల్సిందే ఎస్ మ్యామ్. పంచతలసిన కోసం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం సరస్వతి మేడం. థ్యాంక్ యూ అసలు మేడం. మాటలు లేవు ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్ మేడం. అలాగే ప్రతి ఒక్కరు డ్రీమ్ కూడా చెప్పండి. ప్రతిరోజు మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో చాలా షార్ట్ అండ్ డ్రీమ్, ఈ మంత్ మీరు ఎంత పీవీ ఎంత ఎంత క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. సో థ్యాంక్ యూ మేడం. భవానీ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అలాగే రాధా మేడం మ్యూటౌన్, థ్యాంక్ యూ మేడం. రాధా మేడం మ్యూటౌన్ చేసుకోండి మేడం ఫాస్ట్ గా అందరూ. సో అలాగే సాయి సుధా గారు మ్యూటౌన్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ సెక్షన్ మేడం. నిజంగానే ఈ రోజున ఏదో పంచతులసి అంటే ఏదో కాస్త తెలుసు, కానీ ఈ రోజు మొత్తం నాలెడ్జ్ అన్నది అంటే పూర్తిగా తెలిసింది. అంటే ఏ తులసిలో ఏమున్నాయి అన్నది కూడాను ఇప్పుడు వెళ్ళి మేము కాన్ఫిడెంట్ గా ఇంకా చెప్పగలము. ఎవరికైనా కూడా ఒకవేళ వద్దు ఇది తులసి బయట కూడా దొరుకుతుంది కదా అంటే మనం చెప్పగలం బయట దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అన్నది. అంటే డిమోలో చేయొచ్చు, ఇలాగా మనం దాని గురించి డీప్ గా కూడా చెప్పొచ్చు మేడం. నిజంగానే చాలా బాగా చెప్పారు మేడం. సెక్షన్ ఇంకా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ అయితే మేడం థ్యాంక్ యూ మేడం. ఈ మంత్ ఒకరిని బ్రాంజ్ చేస్తూ నేను సిల్వర్ అవ్వాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆల్ ది బెస్ట్. సో అలాగే you, రాధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మా. సో బీబీ అమ్మ మీరు ఓకే. రాధా మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మ్యామ్ లక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. ఎందుకంటే బీబీఎం తర్వాత పంచతులసి కోసం అంత బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. నిజంగా ఈ సెషన్ వింటే పీవీస్ పరిగెట్టాల్సిందే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ప్రతి పిల్లలకి మనం హెల్త్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది పంచతులసి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి మేడం. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎవరి దగ్గరైనా. ఎందుకంటే మన ఆర్గన్స్ ముందు బేస్ ఆర్గన్స్ అన్ని బాగుండాలంటే ఖచ్చితంగా ముందు పంచతులసి దగ్గర నుంచి మనం వేస్టేజ్ లో ప్రొడక్ట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ సెషన్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. బీబీఎం ఎక్కడికి వెళ్ళిపోయారండి? వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ ఉంది మేడం. అసలు మాత్రం సూపర్ మేడం. మీకు తిరగలేదు మేడం. అసలు మీ ఎడ్యుకేషన్ కి మీకు సంబంధం ఉండదు మేడం. ఎప్పుడు కూడా నాన్ స్టాప్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎలా మొదలెట్టారో ఎండింగ్ వరకు ఇంకెక్కడ కదలడానికి కూడా అవదు మేడం. అంత బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరికి కూడా పంచతులసి అనేది ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండాలండి. ప్రతి ఒక్క పిల్లలకి కూడా అవసరం మేడం. ఖచ్చితంగా మా టీం అందరినీ కూడా ఈవేళ పీవీ చేస్తారు. పంచతులసి అనేది కూడా సజెస్ట్ చేయడానికి మేము రెడీ అయ్యాం. అలాగే ఏ ప్రోడక్ట్ గురించి అయినా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకి చెప్పడానికి మంచి ధైర్యంగా చెప్పొచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. లక్ష్మి మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో థ్యాంక్ యూ. అలాగే సుజాత మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సో బీబీ అమ్మ మీరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోండి. లాస్ట్ కాల్స్. బీబీ అమ్మ మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. మార్నింగ్ అమ్మా లక్ష్మి మేడం గారు. వెరీ వెరీ గుడ్ సరస్వతి అమ్మా మార్నింగ్ అమ్మా. గుడ్ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఏటమ్మా తులసి కాఫీ కొట్టేసాను ఈరోజు. సూపర్ ఫాస్ట్. అసలు ఆ మాట తరపడకుండా ఎలాగనో తెలియదు. తల్లి నువ్వు ఎంత జ్వరం వచ్చినా తగ్గిపోతుంది. మీరు చెప్పాకే నేను పంచతులసి గురించి పూర్తిగా డీటెయిల్స్ అమ్మ ఫీల్డ్ వర్క్ వెళ్తున్నారు కదా, జూమ్ అమ్మా లో ఉండాలి అందరూ. ఒకసారి ఫీల్డ్ బీబీఎమ్మ వర్క్ వెళ్తున్నారు కదా. అమ్మ బీబీఎమ్మ ఒక నిమిషం. అమ్మా మీ అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ లేదు. కరెక్ట్ గా చెప్పండి సిగ్నల్ లోకి వచ్చి. అవునా? అదే పంచతులసి అందరూ ఫీల్డ్ వర్క్ వెళ్తున్నారు కదా, మా జూమ్ లో ఉండేవాళ్ళు అందరూ ఒకసారి ఏనండి. మీరు అందరూ బాటిల్ వేసుకొని బ్యాగులు పెట్టుకొని వెళ్ళిపోండి అమ్మ. పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే మీరు వాళ్ళకి కొని కొనేసి ఇవ్వండి. కానీ బెగలెట్టారనుకో అవి కూడా తాగుతారు వాళ్ళు. తీయగా ఉంటాయి, స్మెల్ పట్టుకుని. ఇప్పుడు తల్లిలుగా మీకు పిల్లలకి మట్టుకి హెల్త్ చాలా బాగా కాపాడుకోవాలమ్మ. ఇప్పుడు దగ్గులు జలుబులు ఎక్కువ అన్ని ఎక్కడ చూసినా హాస్పిటల్ తిప్పుతున్నారు పిల్లలు. ఇప్పుడు పటికి మనం మరబెట్టేసి కొంచెం తీపిగా ఉంటది కదా పంచదార కంట, మనం పటికి చాలా బాగుంటది. బాటిల్ అని పటికిని కొంచెం కొంచెం అగరగా వండుకుంటా ఉంది. బాగుంది. జలుబు దగ్గున్నా ఎక్కువ భయం పడద్దు. కొంచెం పిల్లలకి ఆవురు పెడితే సోగా తగ్గుతుందమ్మా. మనమన్నా సరేనమ్మా, మనం తాగలేం అనుకుంటే మనమన్నా పటికి నీళ్ళు దగ్గు వెంటనే తగ్గుతుంది. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మరి చక్కగా మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చెప్పండి. చేసుకోండి. థ్యాంక్ యూ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. బ్రేక్ అవుతుంది. చెప్పండి.
థ్యాంక్ యూ అమ్మా. నాకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సిగ్నల్ లేదమ్మా, కట్ అయిపోతుంది. మీది కూడా సరిగా అనిపించలేదు నాకు. అదే సిగ్నల్ వాయిస్ లేదు. కట్ అయిపోతుంది నాకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడమే మహిళ మేడం వెళ్తున్నాను. యూటర్న్ అయిపోయింది కదా, చేసుకోండి. నేను ఇంక మాట్లాడడం అయిపోయిందమ్మా, అయిపోయింది. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ మణి యూ మేడం యూటర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బీబీ అమ్మ, బీబీ ఎవరు? సరస్వతి మేడం. బీబీ అమ్మ పంచతులసి ఎక్స్పర్ట్ ఎవరంటే బీబీ అమ్మ. నెక్స్ట్ ఏమో సరస్వతి మేడం ఇప్పుడు లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, సరస్వతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా అసలు నాన్ స్టాప్. అసలు మన లక్ష్మి మేడం చెప్తూ ఉంటాయి, ఎలాగైతే అందరూ వింటూ వింటూ అసలు కంటిన్యూ వినడమే మేడం. అసలు మధ్యలో బ్రేక్ అన్నది ఉండదు. ఇంకా చెప్తారు, ఇంకేం చెప్తారన్న క్యూరియాసిటీతో మనం అందరం ఎలా వింటాము. ఇప్పుడు మీ సెషన్ కూడా మీరు ఎప్పుడు చెప్పినా అంతే మేడం. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చక్కగా అసలు ఎక్కడ ఎవరికి ఇంకా విసుగన్నది లేకుండా చక్కగా మనకు అన్ని క్లారిటీగా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. పిల్లలకి మనం అసలు పేరెంట్స్ గా మనం ఉంటూ మనం పిల్లలకి మనం ఏం పెడుతున్నామో ఒక్కొక్కసారి మనకి కూడా తెలియకుండానే పెడతాం మేడం. అది అలాంటి ఫుడ్ పెడతా ఉంటాము. కానీ అటువంటి దాంట్లో కూడా మనం అసలు చూసుకొని మనం అందులో వెస్టీజ్ లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచి కొంచెం అన్ని చూసుకొని మనం ఫుడ్ పెట్టాలి. దానికి తగ్గ రెమెడీస్ కూడా మన దగ్గరే ఉన్నాయి కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనం వాటిని తీసుకోవాలి. మనం ముందు మన ఇంట్లో మన మీద మన పిల్లల మీద మనం వాడిన తర్వాత అప్పుడు మనం బయటికి చెప్పాలి అనేసి చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా ఉంది, క్లారిటీగా ఉంది. అయితే నేను పంచతులసి అయితే ఫస్ట్ నేను తీసుకున్నది బీబీఎం సెషన్ అయిన తర్వాత ఓహో ఇన్ని బాగా మంచి వాల్యూస్ ఉన్నాయన్నమాట హెల్త్ పరంగా అనుకొని అప్పుడు తీసుకున్నాను మేడం. అప్పుడు తీసుకొని ఇంట్లో ఫీవర్స్ అయి ఉన్న టైంలో అప్పుడు ట్రై చేశాను, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. తర్వాత నేను ఇంకా అలా పక్కన ఉంచేసి ఏముంది అని అంటే దగ్గు జలుబు ఉన్న ఆ టైంలోనే వాడుతూ ఉండేవాళ్ళం మేడం మేము ఇంట్లో. కానీ ఇప్పుడు మీ సెషన్ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. కంటిన్యూ చేయాలి, కంటిన్యూ వాడాలి. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ప్రతి ఉన్నాయి రోజు కదా. వాడడం వల్ల వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారా బాడీలో పట్టిన డస్ట్ ని ఇదే క్లీన్ చేస్తుంది. పంచతులసి క్లీన్ చేస్తుందని చెప్పారు కదా మేడం. షూర్ మేడం, మరి ఈ రోజు కంపల్సరీ. పంచతులసి తీసుకొని అందరూ సరస్వతి మేడం సెషన్ కోసం అందరూ కూడా ఫోటో పెట్టండి. మన టీం అంతా ఒక యూనిటీగా, మన టీం మీన్స్ అంటే ఎవరంటే నా టీం కాదండి, మన జూమ్ కి ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో అందరూ ఒక టీము, అందరూ వెస్టేజ్ టీము, సునీల్ సాహు సార్ టీం కాబట్టి ఎవరు మీరు పంచతులసి ఇంట్లో వాడి మేడం గుడ్ గారు మార్నింగ్ మేడం. చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. అదే నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం గారు. సరస్వతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం, పలాసా కదా? విజయవాడ అండి, విజయవాడ. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. మేడం గారు మాట్లాడిచ్చారు కదండి. ఎస్ అవునండి, అవును. అది ఇంకే యాక్సిడెంట్ చెప్పండి. అయింది. ఓకే. అయితే సరస్వతి మేడం గారు చాలా క్లారిటీగా చాలా బాగా చెప్పారండి. అసలు మీ ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా మీరు 7th క్లాస్ చదువుకున్నా చాలా చాలా అసలు ఇంకా వినాలి, అప్పుడే టైం అయిపోయిందా మీటింగ్ టైము అని అనిపించింది మేడం గారు. అయితే ఇంకో క్లారిటీ మేడం